ప్రొఫెసర్ లావిటర్ అని ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయన అంటాడు, మేనేజర్స్ ఆర్ నాట్ మేడ్, మేనేజర్స్ ఆర్ బోర్న్ అన్నాడు. అసలు అధికారులు నిర్వహణ సమర్థత కలిగినటువంటి వారు తయారు చేయబడరు, వారు జన్మిస్తారన్నాడు. ఆయన దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. వెన్ ద క్యాపిటల్ వాజ్ సస్పిషియస్ అండ్ షై ఇన్ ఇండియా, ఇట్ వాజ్ జిఆర్డి టాటా who could establish iron and steel industry in a particular city and could make it a steel city. I can prove with this that entrepreneurs and managers are born and they are not made అన్నాడు. నిజం. భారతదేశంలో ఆనాడు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి భయపడే రోజుల్లో జిఆర్డి టాటా ముందుకొచ్చి ఒక ఉక్కు నగర నిర్మాణమే చేయగలిగాడు ధైర్యంగా తన యొక్క మూలధనాన్ని వెచ్చించి. కాబట్టి నిర్వహణ చేయగలిగినటువంటి వారు పుడతారు తప్ప తయారు చేయబడరు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ వేస్తే గోపాలకృష్ణ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి దేవాలయ కార్యనిర్వహణాధికారులు కూడా ఈశ్వరానుగ్రహం చేత పుడతారు, ఆ అంశని పొందుతారు, ఆ విభూతిని పొందుతారు తప్ప అది కేవలం ఏదో ఉన్న వాళ్ళందరూ పెద్ద నిర్వహించారని అనుకోవడానికి లేదు. ద్రౌపదీదేవి సంకేత స్థలంగా నర్తనశాలని నిర్ణయించి, ఆవిడ నిర్ణయించడం అంటే భీముడు నిర్ణయించిన దానికి అనుగుణంగా కీచకుడితో మాట్లాడి, కీచకుడు చీకటి పడిన తరువాత నర్తనశాలకి వచ్చేటట్టుగా ఆయనని అంగీకరింపచేసి, అంతకన్నా ఆవేశంతో తను ప్రవర్తించడానికి అవకాశం ఇవ్వకుండా తన మాట నేర్పరితనంతో తిరిగి ఆయన వెళ్ళిపోయేటట్టుగా చెయ్యగలిగింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తూ ఉండాలి. ఇతిహాసమైనటువంటి మహాభారతం కానీ రామాయణం కానీ ఇటువంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఒక విషయం మన స్మృతిలో ఉండాలి. అంతర్లీనంగా ఎప్పుడూ ధర్మాన్నే ప్రతిపాదన చేస్తూ ఉంటాయి అవి. వేదము ఏ ధర్మాన్ని ప్రతిపాదన చేసిందో ఆ ధర్మము కొరకు అంత వెంపర్లాడతారు తప్ప ఆ ధర్మాన్ని అతిక్రమించి ఏ పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. వాళ్ళకి ధర్మము పట్ల ఉన్నటువంటి ఆ పూనిక ఏది ఉందో అదే సంతతము ఈశ్వరానుగ్రహమై వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఒక సంకల్పం చేస్తే, ఒక ప్రణాళిక రచన చేస్తే, ఒక వ్యూహ రచన చేస్తే అలా జరగాలనేం లేదు. అలా జరగకపోగా అందులోంచి ఒక ఆపద కలగచ్చు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. విరాట పర్వాన్ని, విరాట పర్వంలో ఒక గమ్మత్తు ఉంటుంది అని నేను మీతో మనవి చేశాను. విరాట్ రాజు గారికి కానీ, అక్కడ కొలువులో ఉన్న వాళ్ళకి కానీ, విరాట నగరంలో ఉన్నటువంటి ప్రజలకి కానీ ఏది తెలియదో అది విరాట పర్వం చదువుతున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ ఏది తెలియదు? పాండవులని తెలియదు. ద్రౌపదీదేవియే మాలినిగా అక్కడ ఉన్నది అన్న విషయం తెలియదు. కానీ మనకి తెలుసు. అందుకే నేను మాలిని సైరంధ్రి అని నేను మాట్లాడటం లేదు. ద్రౌపది అని నేను మాట్లాడేస్తున్నా. మీ ఎవ్వరు అదేమిటండి ద్రౌపదీదేవి అంటున్నారు ఏమిటండి, ఆవిడ్ని మాలిని అనాలి కదండి, సైరంధ్రి అనాలి కదండి అని మీరు నాతో అంటలేదు. ఎందుకంటలేదంటే మనకందరికీ తెలుసున్న విషయం వాళ్ళకొక్కళ్ళకే తెలియని విషయం. ఒక ప్రణాళిక రచన చేశాడు భీముడు. ఇలా మనం చంపుదాము అని చెప్పాడు. ప్రణాళిక రచన చేసినంత మాత్రం చేత అది జరగాలి అని ఎక్కడైనా ఉందా? అది జరగడానికి, రచించడానికి మధ్యలో ఒకరి పాత్ర ఉంటుంది. ఆయన కంటికి కనపడి నిర్వహించేవాడు కాడు. అలా సఫలీకృతం కావాలి అంటే ఆయన అనుగ్రహం ఉండాలి. అదే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. ఎందుకంటే ఇది పతాక స్థాయి సన్నివేశం. ఊర్జిత కథోపేతంబు అంటారు తిక్కన గారు. 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తయింది. అజ్ఞాతవాసంలో 11 నెలలు పూర్తయిపోయాయి. ఆఖరి నెల నడుస్తోంది. ఇప్పుడు కీచక సంహారం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఎంత మాత్రమైన భంగపాటు జరిగిందనుకోండి, కీచకుడు చావడం మాట అలా ఉంచండి, ద్రౌపదీదేవికి అప్పటికి కష్టం తప్పడం మాట అలా ఉంచండి, మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసానికి వాళ్ళు వెళ్ళిపోవలసింది. అప్పుడు వాళ్ళు ఎంత మనోవికలత పొందుతారో, ఎంతగా నిరుత్సాహపడిపోతారో మీరు ఊహ చేయండి. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రణాళిక
ఏది అమలు చేయాలనుకుంటున్నారో అది అంత తేలికైన విషయం ఏం కాదు, చాలా భయంతో కూడుకున్న విషయం. మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడైతే అపారమైన భయంతో ఒక పనిని చేయడం మొదలు పెడతామో అప్పుడు ఆ పని యందు శ్రద్ధ నిలబడేటటువంటి స్థితి కూడా కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇది కాని సరిగ్గా జరగకపోతే ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది అన్నారు అనుకోండి, ఆ పని చేసేటప్పుడు కించిత్ వైక్లభ్యం ఉంటుంది, మనసులో ఒక రకమైనటువంటి ఉద్రేకం ఉంటుంది, అమ్మో ఇది ఏమవుతుందో ఏదవుతుందో అని. అందుకని ఆలోచన సక్రమంగా నడవదు. ఈ భావావేశం సక్రమంగా ఆలోచించగలిగినటువంటి స్థితిని కప్పేస్తుంది. ఆ ప్రమాదం ఒకటి పొంచి ఉంది. కార్యము భంగం అయిపోయింది అనుకోండి, అలా కార్యము భంగం అయితే విఘ్నం వచ్చింది అంటారు. ఇప్పుడు ఆ విఘ్నము రాకుండా చూడవలసిన వాడు ఎవరు? ఈశ్వరుడు చెయ్యాలి. మీరు బాగా గమనించండి, ఇవాల్టి ఘట్టాన్ని చాలా సునిశ్చితంగా మీరు పరిశీలనం చెయ్యండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఒకలా ప్రణాళిక రచన చేస్తే అది ఒకలా జరగవచ్చు. రామునికి యవరాజ్య పట్టాభిషేకం చేద్దామని దశరథుడు అనుకుంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళినట్టు, కీచకుణ్ణి సంహరిద్దాం అని అనుకుంటే కీచక సంహారము జరిగి వేరొక రకమైనటువంటి ప్రమాదము పొంచి రావచ్చు. అలా ఎలా వస్తోంది అన్న ఒక్క విషయం మాత్రం విరాట పర్వంలో మీకు నాకు కూడా తెలియకుండానే ఉంటుంది. ఎందుకంటే ఇది పతాక స్థాయి సన్నివేశం. పతాక స్థాయి సన్నివేశంలో ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కానీ భీముడికి కూడా అంతు చిక్కని, భీముడి ఊహకు కూడా అందనటువంటి ఒక ప్రమాదం ఆయన చేసిన ప్రణాళిక తిరగబడింది. ఒక చోట తిరగబడితే ప్రమాదం వచ్చింది. ఎంత ప్రమాదం అంటే అసలు ఇంకా అది ఊహించడానికి వీలు కానంతటి పెద్ద ప్రమాదం వచ్చింది. ఊరందరూ నిద్రపోతుండగా ఏది చేశాడో, ఊరందరూ తెలివిలో ఉండగా అంత ప్రమాదం వచ్చింది. ఇప్పుడు అది దాటగలగాలి అంటే కేవలం ఈశ్వరానుగ్రహమే వాళ్ళని రక్షించాలి. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క ఈశ్వరానుగ్రహం ఎన్నిటినైనా ఏమార్చి మిమ్మల్ని రక్షించగలరు. ఒక్క ఈశ్వరానుగ్రహం లేకపోవడం ఎన్ని సమర్థతలున్నా, ఎన్ని రక్షణ కవచాలు మీరు కట్టుకుంటున్నా అన్నిటినీ ఏమార్చి మీకు ప్రమాదం తేగలదు. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఎక్కడ నిలబడి ఉందో మానవ మేధకి అందకుండా దానికే భగవంతుడని పేరు. ఆ భగవంతుని యొక్క రక్షణ మీ మేధస్సుకి అందనంత రీతిలో జరిగేటటువంటి ప్రమాదమునందు కూడా రక్షణ చేయగలిగినటువంటి ఆ శక్తి మీ పట్ల ఆనుకూల్యత వహించాలి అంటే మీరు ధర్మమునందు పూనికతో ఉండడం వినా మార్గము వేరొకటి లేదు అని మహాభారతం యొక్క ప్రతిపాదన. కాబట్టి ఆ ధర్మం ఎంత గొప్పదో నిరూపణం చేసుకుంటూ వెళుతుంటుంది ఇతిహాసంగా. ఇప్పుడు ద్రౌపదీదేవి ఒక విజయాన్ని సాధించింది. అదేం సామాన్యమైన విజయం కాదు. ఎందుకంటే నిన్నటి రోజున సాక్షాత్ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి రాజు నిస్సహాయత ప్రకటించాడు, బ్రతిమాలుకుని కీచకుని ఇంటికి పంపించాడు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన పోకడ. మీరు తేలికగా తీసుకోకండి దాన్ని. ఎందుకో తెలుసా అండి, తాను రాజుగా ఉండి అకృత్యం చేయడం ఒక ఎత్తు, తాను రాజుగా ఉండకుండా రాజుని తన చెప్పు చేతలలో పెట్టుకుని అకృత్యం చేయడం ఒక ఎత్తు. ఎందుచేతంటే తానే రాజుగా ఉండి అకృత్యం చేస్తున్నాడు అనుకోండి, దుష్టుడైన రాజు అని అన్ని రాజ్యాలకి తెలుస్తుంది. ప్రజలు వీడెప్పుడు దిగిపోతాడంటారు. రాజు కేవలం నామమాత్రంగా అధికార పీఠం మీద కూర్చుని తెర వెనక రాజ్యాధికారాన్ని నడిపించగలిగిన వారు వేరొకరు ఉన్నారనుకోండి, వారు ఏది చేస్తున్నా చట్టానికి అందదు. ఎందుకంటే నామమాత్రుడై అధికారమునందు తనని నిలబెట్టగలిగినటువంటి వారు ఎవరున్నారో వాడికి రాజు వశవర్తి అయి ఉంటాడు, భయపడుతుంటాడు. అప్పుడు సాక్షాత్ న్యాయమును నిలబెట్టవలసిన ప్రభువే అన్యాయమును ఎత్తి చూపించలేనటువంటి బలహీనుడై అన్యాయం చేసేవాడి చేతిలో తన ప్రభుత్వమే మనుగడే నిలబడి ఉంటే ఆ రాజ్యమునందు ప్రజలకి న్యాయం జరగదు. అది అత్యంత ప్రమాదం. రాజు తనంత తాను తప్పు చేయడం ఒకెత్తు, రాజు బలహీనుడై ఎవరి యొక్క అనుగ్రహం లేకపోతే తాను అధికార పీఠం మీద కూర్చోలేడో
అటువంటి వారి మెప్పుదల కోసమని తన పీఠాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ అకృత్యాల్ని రక్షణ చేస్తూ తాను పీఠం మీద కూర్చోవడం మరింత ప్రమాదకరం. విరాట్రాజు అలా కూర్చోవడం ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో విరాట పర్వం మీకు నిరూపణం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళగలిగాడు? అంతఃపురానికి వచ్చి 3 పద్యాల్లో ఆయన యొక్క ఉగ్రస్వరూపం బయటపడిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటానన్నాడు. ఇదేమిటని అడగగలిగినటువంటి వాడు ఆ రాజ్యంలో లేడని అతనే చెప్పాడు స్వయంగా. లేడు, నన్ను ఎవ్వరూ ఆపలేరు, నా ఇష్టమైతే నా కంటికి నదరగా కనపడితే నేను అనుభవిస్తానంతే. నాది కావాలనుకున్న దాన్ని ధార్మికంగా వేరొకరిదైనా నాది కాదని నాకు ధర్మం చెప్పగలిగిన వాడు ఈ రాజ్యంలో లేడు, రాజుతో సహా అని ఒక మాట చెప్పాడు. రాజుగా కూర్చోబెట్టి కూడు నేను పెడుతున్నానన్నాడు. ఇది చాలా పెద్ద మాట. నిన్న మీరు విన్నారుగా. కూడు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సేవ చేయించుకుని కూడు పెడతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నాను. ఆ సంస్థ నా చేత పని చేయించుకుని నాకు కూడు పెడుతోంది. కాబట్టి నాకు దాని యందు ఒక భక్తి, ఒక పవిత్రత, ఒక గౌరవం. నన్ను కన్న తల్లికి ఎంత గౌరవమో నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి నా సంస్థ పతాకానికి కూడా నేను అంతే ప్రణమిల్లుతాను. నాకు కూడు పెట్టిన సంస్థ అని చెప్పుకుంటాను గర్వంగా. అలా నేను కూడు పెడుతున్నానన్నాడు. అంటే ఇప్పుడు రాజుగా అందరినీ ఆయన పరిపాలిస్తున్నాడా, రాజుని తాను పరిపాలించి కూడి పెట్టి పదవిలో పెట్టాడా? ఈ మాట అన్న తర్వాత ఇక తాను రాచ పదవిలో ఉండకూడదు. కానీ తానున్నాడు విరాట్రాజు. విరాట్రాజుకి తెలియకుండా కీచకుడం లేదు. నిన్న విరాట్రాజు తన యొక్క అసమర్థతని నిరూపించుకున్న తర్వాత ఇవాళ కీచకుడు అంటున్నాడు. ఇంకిప్పుడు బరి తెగించడానికి హద్దు ఏమైనా ఉంటుందండి? రాజు నన్ను ఏమనడని ఇవాళ బరి తెగించడం ఒక ఎత్తు, రాజు నిన్నను ఏమీ చెయ్యలేకపోయాడని ఆవిడికే తెలిసిన తర్వాత బరి తెగించడం ఒక ఎత్తు. అసలు విశృంఖలత్వం, దానికేమి ఇక భయం ఉండదు. అంటే అది ఎంత అవ్యవస్థో, అది ఎంత ప్రమాదకరమైన ధోరణో మనకి మహాభారతం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ మాటే అన్నాడు. కూడు పెట్టి నే కూర్చోపెట్టిన వాడు నన్నేం చేస్తాడు? ఎక్కడికి పారిపో, నిన్ను పట్టుకుంటానన్నాడు. ఇప్పుడు ఆయనని వెనక్కి మరల్చడం, ఆయన నిజమే నా తప్పే, నన్ను ఏం చేయమంటావు అని అడిగేటట్టు మాట్లాడడం అంత తేలిక కాదు. చాలా చాలా కష్టం. కానీ ఆ తల్లి కృతకృత్యురాలైంది. నేను మీతో మనవి చేసేది ఇదే. ద్రౌపదీదేవి అలా మాట్లాడగలిగింది అంటే ఇతపూర్వం అలా మాట్లాడడంలో ఆవిడికి ఏమీ శిక్షణ ఏం లేదు. ఆవిడికి అదే పనిగా అలా మాట్లాడుతున్నది ఏం కాదు. అలా అక్కర్లేనితనంగా అన్ని విషయాల మీద అటువంటి చర్చ ఉండదు, అటువంటి మాట ఉండదు, అటువంటి ఆలోచన ఉండదు ఆవిడికి. అందుకేగా సూర్యనారాయణమూర్తి రక్షించాడు. త్రికరణ శుద్ధిగా పాండవులను తప్ప అన్యులను ఎరగనిదాననైతే అంటే మానసికంగా కూడా ఆవిడికి ఎప్పుడూ పరపురుషుని వ్యామోహం లేదు. అసలు ఆవిడ పరపురుషుడి గురించి ఆలోచించలేదు. అటువంటి తల్లి ఇవాళ ఇంత క్లిష్టమైన సన్నివేశం వస్తే అంత అద్భుతంగా ఎలా మాట్లాడగలిగింది అంటే అదే ఈశ్వరానుగ్రహం. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారిని. వారు ఒకనకొకప్పుడు దక్షిణ దేశంలో పర్యటన చేస్తూ వారికి ద్రవిడ భాష రాదు, తమిళ భాష తెలియదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ధర్మాధికారి, శృంగగిరి పీఠానికి అంతటికీ కూడా కార్యనిర్వహణ చేసేటటువంటి ధర్మాధికారికి కూడా తెలుసు పీఠాధిపతికి తమిళ భాష రాదని. ఆయన దక్షిణ దేశంలో సంచారం చేస్తూ తమిళ దేశంలోకి వచ్చారు. వస్తే ఒకానొక రోజు సాయంకాలం అసుర సంధ్య వేళలో చంద్రమౌళీశ్వరార్చన చేసి అనుగ్రహ భాషణం చెయ్యాలి వచ్చినటువంటి భక్తులను ఉద్దేశించి. వాళ్ళు ఎందుకు పట్టుపట్టారో తెలియదు, అలా ఆశ్చర్యకరంగా వాళ్ళందరూ పట్టుపట్టారు, మా ఊళ్ళో తమిళంలోనే మాట్లాడాలి ఆయన. ఆ పీఠానికి నిర్వాహకత్వం చేసేటటువంటి అధికారి అన్నారు, స్వామికి ద్రవిడ భాష తెలియదు, ఆయన తమిళం నేర్చుకోలేదు, ఎప్పుడు పుట్టినదాదిగా, తమిళంలో ఆయన మాట్లాడలేరు, సంస్కృతంలో మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు తప్ప ఆయనకి ద్రవిడ భాష రాదు, తమిళ భాష మాట్లాడలేరన్నారు. అంటే వీల్లేదు, ఆయన ఇక్కడ తమిళ భాషలో ప్రసంగం చేసి వెళ్ళవలసిందే అన్నారు. ఒక్కొక్కసారి ఆ పట్టుదలకు అర్థమే ఉంటుందండి. అంటే ఈ విషయాన్ని లోపలికి వెళ్ళి చంద్రశేఖర భారతీ స్వామి వారితో చెప్పారు. అయ్యా ఇలా పట్టుపడుతున్నారంటే వాళ్ళని తమిళంలో మాట్లాడమంటున్నారు అనుగ్రహ భాషను, మీరు ఎలా మాట్లాడతారని అడిగారు. అలా మాట్లాడతానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వండి అన్నారు. ఆయన చాలా తెల్లబోయారు, ఇదేంటి నాకు తెలిసి పుట్టి బుద్ధిరిగి, ఎందుకంటే
ఆ శృంగగిరి పీఠంలో ఒక్క భారతీ తీర్థస్వామి వారి కాదు, చంద్రశేఖర భారతీ స్వామి వారి విషయంలో ఒక చమత్కారం జరిగింది. ఎవరు పీఠానికంతటికీ కూడా నిర్వాహకత్వం వహిస్తున్నారో వారి ఇంటనే పెరిగారు చంద్రశేఖర భారతి. తదనంతర కాలంలో ఆయన పీఠాన్ని నిర్వహించేవారిగా ఉన్నారు, ఈయన పీఠాధిపతి అయ్యారు. అదొక చిత్రమైన సందర్భం అనుకోండి. కాబట్టి ఆయనకి తెలుసు ఈ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే పెరిగారు, తమిళం రాదని. ఎలా మాట్లాడతారు మీరు అన్నారు. చెప్పండి అన్నారు. చెప్పారు. నేను తెల్లవారు లేస్తే ఎవరిని అర్చిస్తాను? నా తల్లి శారదను అర్చన చేస్తాను. నా తల్లి శారద సమస్త వాంగ్మయానికి సమస్త భాషలకు ఆలవాలము. నా తల్లి చేతిలో నేను పనిముట్టు. నా తల్లి తలుచుకుంటే నా చేత ద్రవిడ భాషలో ప్రసంగం చేయించదా అన్నారు. తెల్లబోయారు ఆయన. ఇంత సాహసమా అని ప్రకటన చేశారు. చంద్రమౌళీశ్వరార్చన అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కూర్చున్నారు. కూర్చుని ప్రసంగం ప్రారంభం చేశారు. అత్యద్భుతమైనటువంటి తమిళంలో, వాళ్ళు కూడా ఎన్నడూ మాట్లాడనంత గ్రాంధికమైన తమిళంలో అనర్గళ ప్రసంగం జరిగిపోయింది. పీఠానికి నిర్వాహకత్వం చేసే వ్యక్తి దగ్గర నుంచి శృంగేరిలో ఉన్న వాళ్ళ వరకు అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఇది ఎలా సంభవించింది, ఎలా చేశారా ప్రసంగం అని. నేను మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే, ఎప్పుడో భారతంలో జరిగింది కట్టుకథలు అనకండి. ఈశ్వరుణ్ణి నమ్మిన వాళ్ళు 1కి 1000 మార్లు నిరూపించారు. ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారో వాళ్ళని ఈశ్వరుడు పట్టుకుని ఉంటాడు అని. కాబట్టి ద్రౌపదీదేవి అలా మాట్లాడగలిగింది అంటే కేవలం ఆవిడ బాగా మాట్లాడింది కాదు. ఆవిడ అలా మాట్లాడగలిగింది అంటే మానసికంగా కూడా ఎన్నడూ అటువంటి ఊహలేని తల్లి అంత గొప్పగా మాట్లాడి వెనక్కి పంపగలిగింది అంటే, పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు వాక్కులు ఆవిష్కరించగలిగిందంటే కేవలము ఈశ్వరానుగ్రహం. వాగ్దేవి నర్తించింది. వాక్కు ఏం చేయలేదండి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఆ వాక్కు చేత సమస్త లోకము వశమవుతుంది. వాక్కు చేత సమస్త లోకము పాదాక్రాంతమవుతుంది. వాక్కు చేత బంధనము ప్రాప్తిస్తుంది. వాక్కు చేత మరణమే వస్తుంది. రావణాసురుడికి రాలా? సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడి కీచకుడికి రావట్లా? అలా మాట్లాడగలిగింది అంటే కేవలము మాట్లాడడం కాదు, ఆ మాటల వెనక ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారో అలా మాట్లాడడానికి వీలుగా ఆ ఉపాధి నిలబడింది అంటే ఎంత ధర్మాన్ని పట్టుకున్న ఉపాధి అది అయి ఉన్నదో, అటువంటి ధర్మాన్ని మనం పట్టుకుంటే మనం ఏ స్థితిని పొందుతామో అలా పట్టుకోగలిగిన జన్మ అంటూ ఉంటే మనుష్య జన్మ కనుక ధర్మము ఎంత అవసరమో, మనుష్యుడు ఎంత జ్ఞాపకం ఉంచుకోవాలో మనకి నొక్కి చెప్తుంది ఇతిహాసమైనటువంటి మహాభారతం. ఇది ఆ కోణంలో మీరు స్వీకరించగలగాలి. ఆ కోణంలో స్వీకరించడంలో విఫలమై కేవలము కథాభాగంగా తీసుకుని ద్రౌపదీదేవి మాట్లాడింది వరకే అర్థమైతే ఖచ్చితంగా ఎక్కడో పొరపాటు పడ్డారని గుర్తు. వ్యాస హృదయం అందలేదు, తిక్కన గారి హృదయం అందలేదని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి కీచకుణ్ణి వెనక్కి పంపింది. కానీ ఇప్పుడు కీచకుణ్ణి మట్టు పెట్టవలసింది ఎవరు? భీముడు. భీమునితో ఆమె ఎప్పుడు మాట్లాడింది? నిన్న రాత్రి మాట్లాడింది. నిన్న రాత్రి అంటే నా ఉద్దేశంలో కథ జరుగుతున్న సన్నివేశాన్ని ప్రస్తావన చేసినప్పుడు. లోకంలో ఒక రెండో ఆలోచన అని ఒకటి ఉంటుంది ఎప్పుడూ కూడా, సెకండ్ థాట్ అంటుంటాం. నేను సెకండ్ థాట్ తీసుకున్నానండి అంటుంటాడు. అంటే అప్పటికి అంగీకరిస్తాడు, కానీ తర్వాత ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని బాగా పునరాలోచించి అలా చేయకుండా ఉంటే బాగుంటుంది, అలా వద్దు అని అనుకుంటాడు. అలా వద్దు అని అనుకుని ఉన్నాడు అనుకోండి భీముడు, ఏ కారణం చేతనైనా. ఎందుకంటే అది కేవలం ఒక రాజుగా వెళ్ళి చంపేయడం కాదు, చాలా గోప్యంగా చంపాలి. ఈ గోప్యంగా చంపడం అన్నది భీముడి చేతిలో లేదు. కీచకుడు అంగరక్షకులతో వచ్చాడు అనుకోండి, 200 మంది అంగరక్షకుల్ని పెట్టుకుని వచ్చాడు. మీ అందరు అక్కడే నించోండి, తలుపుల దగ్గర నించోబెట్టి లోపల ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? భీముడు ద్రౌపది వెళ్ళిపోయారు. వెళ్ళకపోతే వెంట తరిముకుని వస్తాడు ఎక్కడుందో. లోపలికిడితే అజ్ఞాతవాసం భంగం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, కేవలం భీముడి చేతిలో ఉందా కీచకుడిని చంపడం? కీచకుడు చచ్చిపోవడం కీచకుడి చేతిలో కూడా ఉంది. ఇది విచిత్రం. తన చావు తాను తెచ్చుకోవడం
తన ఏమరపాటులో ఉంది. ఏమరపాటు బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడంలో ఉంది. బుద్ధి సక్రమంగా పనిచేయకపోవడం ఈశ్వరుడి చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు భీముడు చంపడం చివరికి ఎవరి చేతిలో ఉంది? ఈశ్వరుడి చేతిలో ఉంది కదండి. అందుకని ఈశ్వరుడి చేతిలో ఉంది అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఏమో మనం అనుకున్నది జరగడానికి అంత సులభమైన విషయంగా కనపట్టలేదు, ఇంతకన్నా ఇంకొక మార్గం ఒకటి ఆలోచిద్దాం అని అనిపించింది అనుకోండి. అప్పుడు భీముడు నేను చెప్దాం అనుకుంటున్నాను, ఇది జరిగే పని కాదు అన్నాడు అనుకోండి. తను చెప్పేసింది కీచకుడితో రాత్రికి నర్తనశాలకి రమ్మని. ఇప్పుడు అలాంటి ఆలోచన ఏదైనా కలిగి ఉంటే భీముడికి ఉత్తర క్షణంలో దాన్ని పోగొట్టేటిది అయ్యి ఉండాలి తన ఆలోచన. తను మాట్లాడితే మళ్ళీ అలా ఉండాలి. భీముడు అవును నేను అన్నాను కదా నిలబడిపోతాను ఆ మాటకి అనే పూనిక తేవాలి. అలా పూనిక తెచ్చి వదిలేయడం కాదు, ఏదో కీచకుడిని సంహరించేయడం కాదు, ఖచ్చితంగా అది అమలు కావాలి. అంటే ఎంత కష్టమైనటువంటి పగలో చూడండి అది. ఆ పగలు అత్యంత క్లిష్టమైన పగలు. సాధారణంగా మనం ఏమంటామంటే లోకంలో ఈ రాత్రి గడిస్తే అంటారు, తెల్లవారితే అంటారు. అంటే సాధారణంగా తెల్లవారితే అని వేసి తెల్లవారితే కదా, తెల్లవారితే అన్న మాట ఎవరికి వాడతారంటే ఆయన చూస్తే సూర్యోదయాన్ని. తెల్లవారితే ఏమో చెప్పచ్చు అంటే ఆయనకి తెల్లవారితే, తెల్లవారకపోవడం అన్నది ఉండదు, రోజు రాకపోవడం అన్నది ఉండదు, వస్తుంది. కానీ నీకు తెల్లవారుతుందా, నువ్వు చూస్తావా తెల్లవారుసామని అన్నది ప్రధానం. కాబట్టి చీకటిని భయహేతువుగా చెప్తాం, వాళ్ళకి పగలు భయహేతు అయింది. ఎందుకనంటే ద్రౌపదీదేవి అనేక ఆలోచనలతో ఇదంతా జరుగుతుందా, తేడా పాడాలు వస్తే ఎంత ప్రమాదం వచ్చేస్తుంది, ఆఖరికి ద్రౌపది వల్ల పాండవులందరూ కష్టంలోకి వెళ్ళిపోయారని చెప్పి ఎంత మాటలంటుంది లోకం, నేను ఎలా పడతాను, ధర్మరాజు గారి అంగీకారం లేదు, ఆయన దగ్గరికి వీళ్ళు చెప్పలేదు, ఇందులో ఏదైనా ప్రమాదం వస్తే ధర్మజుడు నిలదీస్తే ఏం జవాబు చెప్తాం. ఆవిడికి మనసు మదన పడుతుంది, భీముడికి సరే యుద్ధం చేయవలసిన వాడు, అంతటి పౌరుష పరాక్రమాలున్నవాడు ఇప్పుడు ఇంకోళ్ళ సాయం తీసుకెళ్ళలేడు. మీరు బాగా ఆలోచించండి. ఎవరైనా సరే బాగా కష్టంగా ఉంటే ఏం చేస్తారంటే సాయం తీసుకుంటారు. అయ్యా మీరు ఒక్కసారి మా పక్కన నిలబడవలసి ఉంటుంది, కొంచెం క్లిష్టమైన కార్యంలో ఉన్నాను, కాస్త మీరు ఇంటికి సున్నాలే ఇస్తేనే సహాయంకి మనం ఆలోచన చేస్తాం కదా. ఏమిటి కీచకుడిని చంపడానికి సాయం అడగకుండా ఉంటాడండి? అందున తన తమ్ముళ్ళని ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా. అందుకని తీసుకెడదామంటే ఇప్పుడు అది ఎటువైపు నుంచి ఎటువైపుకి వస్తుందో, ఆఖరికి ఏ యుద్ధంగా పరిణమిస్తుందో. కాబట్టి భీముడు తీసుకెళ్ళడానికి లేదు, తన గొయ్యి తాను తవ్వుకున్నాడు కనుక కీచకుడు తీసుకెళ్ళడానికి లేదు. పగలు కష్టంగా ఉంది, పైగా కీచకుడు అక్కడ నిద్రపోడు, కీచకుడు అక్కడ సంతోషంగా ఉండడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు చీకటి పడుతుందని వాడి బాధ. ఎందుకంటే వాడు వ్యామోహంతో ఉన్నాడు. చీకటి పడిన తర్వాత ఎంత జాగ్రత్తగా కార్యాన్ని చక్కపెడతామని వీళ్ళ బాధ. కాబట్టి ఎంత ఉత్కంఠతో ఉన్నారో మీరు గమనించండి. ఉన్నది ఆ మహానగరంలో ముగ్గురే ఉత్కంఠతో ఉన్నది. ఒకడు కీచకుడు, ఒకడు భీముడు, ఒకరు ద్రౌపది. వీళ్ళ ముగ్గురి కథాపరంగా ఆలోచిస్తే ఈ విషయం పాండవులలో ఇతరులకు కూడా తెలియదు. అలా లేదు. విరాట పర్వంలో ఎక్కడ ధర్మరాజు గారికి కూడా ఈ విషయం తెలుసున్నట్లుగా వ్రాయబడలేదు. కాబట్టి కేవలం వీళ్ళ ముగ్గురికే తెలుసు. వీళ్ళు ముగ్గురే మదన పడిపోతున్న వాళ్ళు. ఒకడిది సంతోషకరమైన మదనం, చీకటి పడితే ఏదో భోగం అనుభవిస్తానని. ఇద్దరిది భయానకమైనటువంటి చాలా ఉత్కంఠతో కూడినటువంటి సన్నివేశం నడుస్తోంది. ఆమె భీముడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి అంటే మీకు చెప్పాను, సెకండ్ థాట్ అన్నది ఏమైనా వచ్చిందా, వస్తే చాలా ప్రమాదం ఇప్పుడు. కాబట్టి భీముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నిన్న మీతో చెప్పాను కదా, మీరు చెప్పినట్టే చెప్పాను, ఇప్పుడు మీరు మాట తప్పకండి అంటే బాగుండదు. భీముడితో మాట్లాడేటప్పుడు అసలు మాట్లాడుతూనే తను అన్న మాటకి తాను నిలబడిపోయేటట్టు మాట్లాడాలి. అలాగని ఆయనకి మాట గుర్తు చేస్తే బాగుండదు. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. అంటే నేను చెప్పేదాని వెనక మర్మాన్ని మీరు గ్రహించండి. ఆవిడ పాతివ్రత్య ధర్మానుష్ఠాన బలిమియే ఆమెకు ఈశ్వరానుగ్రహమును తెచ్చిపెట్టడంలో హేతువై
వాగ్దేవి ఆమె నాలుక మీద నర్తించి ఆమె కార్య సాధనకు ఉపకరించింది. భీముని దగ్గరికి వెళ్ళండి. నా కొరత తీర్చి వచ్చితి నీ కొరతయ ఇంకా సూతునిం తెగచూడన్ లోకము వంచింపను తగు చీకటి రేయొదవా ఏమి చేసేదో చెప్పుమా. నేను చెయ్యవలసింది చేశాను, ఇక నువ్వు చెయ్యవలసింది మిగిలింది. ఈ రాత్రి రాబోతోంది కొంతసేపట్లో. ఈ రాత్రి లోకమునంతటికీ కూడా భయాన్ని తీర్చేటటువంటి ఏ కృత్యమును నువ్వు చెయ్యాలో, లోకమంతటినీ నిద్రపుచ్చేటటువంటి ఈ రాత్రి నువ్వు కూడా అంతగా నిద్రపుచ్చి చంపాలి. ఇచ్చకుండా ఎవ్వరికీ తెలియకూడదు. దానికి నువ్వేం చేద్దామనుకుంటున్నావో చెప్పు అంటే తను చేయవలసింది చేసేశానని చెప్పింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా భీముడు ఆలోచన లేకుండా ఏదో చేస్తానని చెప్పేసి ఎందుకు చేయలేమని నిర్లక్ష్యంగా ఉన్నాడని మీరు అనుకోకండి. నిర్లక్ష్యం వేరు, శ్రద్ధతో కూడిన ఆలోచనతో కార్యసాధన యందు ఎదురయ్యేటటువంటి ప్రతిబంధకములను గూర్చిన తర్క వితర్కము వేరు. ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది కదా, ఇలా సమస్య వస్తే ఏం చేస్తామని ఆలోచన చేయడం ప్రజ్ఞకి నిదర్శనం. నేను ఎందుకు చేయలేనని చెప్పి పడుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. దానికి ఆ సమర్థత ఉందా లేదా, లోపల బేరీజు జరుగుతూ ఉండాలి. అది ఉందా భీముడి దగ్గర? చెప్పక చెప్తున్నారు అంటే మానసికంగా ఎంత సిద్ధపడుతున్నాడు తెలుస్తుంది మనకి. భీముడు అన్నాడు, అసలు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు నాకు చెప్పన్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. నేను చేయవలసిన పని చేసేసాను అంటే సరే, నేను చేయవలసిన పని చేసేస్తాను అని వెళ్ళిపోయాక, నీ చేయవలసిన పని చేసేసానండి అంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, నర్తనశాలే చెప్పిందా, నర్తనశాలలో ప్రాగ్ద్వారంలోంచా పశ్చిమద్వారంలోంచా అడగడం మర్చిపోయానంటే మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఏం లేదు. ఆయన వంటలవాడు, ఆవిడ సైరంధ్రి. అంత తేలిగ్గా కలుసుకోవడానికి రాజాంతపురం ఏం కాదది, ప్రవేశపెట్టండి ద్రౌపదిని అనడానికి. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా విషయాన్ని తెలుసుకోవాలి. మీరు చూడండి, ఇదొక స్కిల్ అండి, అదొక నేర్పరితనం, అందరికీ అబ్బదది. అది అందుకే ప్రొఫెసర్ లావిటర్ అని ఆయన అంటాడు, ఏంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఆయన అంటాడు, మేనేజర్స్ ఆర్ నాట్ మేడ్, మేనేజర్స్ ఆర్ బోర్న్ అన్నాడు. అసలు అధికారులు, నిర్వహణ సమర్థత కలిగినటువంటి వారు తయారు చేయబడరు, వారు జన్మిస్తారన్నాడు. ఆయన దానికి ఒక ఉదాహరణ చెప్పాడు. వెన్ ద క్యాపిటల్ వాజ్ సస్పిషియస్ అండ్ షై ఇన్ ఇండియా, ఇట్ వాజ్ జిఆర్డి టాటా who could establish iron and steel industry in a particular city and could make it a steel city. I can prove with this that entrepreneurs and managers are born and they are not made అన్నాడు. నిజం. భారతదేశంలో ఆనాడు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి భయపడే రోజుల్లో జిఆర్డి టాటా ముందుకొచ్చి ఒక ఉక్కు నగర నిర్మాణమే చేయగలిగాడు ధైర్యంగా తన యొక్క మూలధనాన్ని వెచ్చించి. కాబట్టి నిర్వహణ చేయగలిగినటువంటి వారు పుడతారు తప్ప తయారు చేయబడరు. ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ వేస్తే గోపాలకృష్ణ గారు ఇంత సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి దేవాలయ కార్యనిర్వహణాధికారులు కూడా ఈశ్వరానుగ్రహం చేత పుడతారు, ఆ అంశని పొందుతారు, ఆ విభూతిని పొందుతారు తప్ప అది కేవలం ఏదో ఉన్న వాళ్ళందరూ పెద్ద నిర్వహించారని అనుకోవడానికి లేదు. కాబట్టి చూడండి, ఆ మాట అడగడంలో నైపుణ్యం మీకు కనపడుతుంది. అది ఆయన సమర్థతకి గీటురాయి. అందుకే నేను మీతో మనవి చేస్తున్నా, 1కి 10 మార్లు కథ నడవకపోవడానికి కారణం ఇదే. ఏ రోజుకి ఆ రోజు ఇంతవరకు చెప్పేయాలనుకుంటాను, అవదు. ఎందుకంటే ఇదే అల్లరి. భారతాన్ని కేవలం చదవడం కాదు, భారతంలో ఒక సన్నివేశాన్ని మీ బిడ్డలతో చర్చ చెయ్యండి. మీ బిడ్డల్ని కూర్చోబెట్టుకుని, ఒక ద్రౌపది భీముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, నీ చేసిన పని చేశాను, నువ్వు చెయ్యవలసిన పని మెదులుంది అంటే భీముడు ఏమని ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు అని అడగండి. కథ చెప్పి నేను చంపేస్తానంటాడు కాదు, అసలు ఏం మాట్లాడావు, 2 మాటలు ఇదే అడిగాడు. అసలు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంటాను చూసారా, మీ దగ్గర సమాచారం పరిపూర్ణంగా లేకుండా మీరేమి కార్యాచరణ చేస్తారండి? ఇది ప్రజ్ఞ, మహానుభావుడు. కాబట్టి ఏం మాట్లాడామని అడిగాడు. అడిగితే ఆమె నిన్నను భీమసేనుడితో మాట్లాడిన తరువాత వెళ్ళి సుదేష్ణ మందిరంలో తాను నిద్రపోయిన తరువాత సూర్యోదయానికే కీచకుడు తన మందిరానికి వచ్చి
తన పనిలో తాను నిమగ్నమయ్యుండగా దగ్గరగా వచ్చి వికిలి చేష్టలతో ప్రవర్తిస్తున్న సమయంలో భీముడిచ్చిన మాటని మనసులో బలానికి ఊతగా స్వీకరించి తాను ఎలా మాట్లాడి కీచకుణ్ణి ఏమార్చి నర్తనశాలని సంకేత స్థలంగా చెప్పి పంపిందో చెప్పింది. అంతా విని ఆయన ఓ మాట అన్నాడు, ఒక్కడినే రమ్మని బలంగా చెప్పావా అని అడిగాడు. ఎంత గొప్ప మాట చూడండి మీరు. సరే, నేను ఏదో చెప్పబోయే అనుకున్నా, ఎందుకు మళ్ళీ అని వదిలిపెట్టేస్తున్నాను. ఒక్కడినే రమ్మని చెప్పావా? రమ్మని చెప్పడం కాదు, ఒక్కడినే రమ్మని ఒక్కడే వచ్చేటట్లుగా చెయ్యడం బలమైన కారణంతో సమర్థించగలిగావా? ఆవిడ నిన్న సమర్థించింది. పరువు పోకూడదు, చీకటి పని చేత నాకు ప్రతిష్ట పోకూడదు, నీకు ప్రతిష్ట పోకూడదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఎవరితోనైనా వస్తే ఆడదాన్ని కాబట్టి ముందు నా పరువు నేను చూసుకోవాలి, కాబట్టి నేను అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయనకి కావలసింది ఒక్కటే, ఆమె పొందు. కాబట్టి ఆ ఉరికి తగులుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించేస్తాడు. కాబట్టి ఆవిడంది, 1కి 2 మార్లు నొక్కి చెప్పాను, ఒక్కడే వస్తాడు. ఇప్పుడు ఇక కీచకుడు ఒక్కడే రావడం తథ్యం. ఇప్పుడు ఇక తన యుద్ధం ఎలా చేస్తాడో చెప్పాలి. ఎందుకని అలా చెప్పాలి అంటే, విరాట్ రాజు గారి ముందుకి వచ్చి బరిలో దిగి యుద్ధం చేసినట్టు ఉండదు. ఇప్పుడు చీకటిలో హుం హం అని కూడా అనకుండా యుద్ధం చేయాలి. అలా అరిస్తే ఇంకోళ్ళు వస్తారు. నిశ్శబ్దంగా మల్ల యుద్ధం చేయాలి. నిశ్శబ్దంగా మల్ల యుద్ధం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా అండి? తను చేస్తాడు, కీచకుడు చెయ్యాలని ఎక్కడుంది? కీచకుడు అరిస్తే, కీచకుడు అరవకుండా మళ్ళా యుద్ధం చేయడం ఈయన చేతిలో ఎక్కడుంది? ఈశ్వరుడి చేతిలో ఉంది. వాడు అరవకుండా ఉండాలంటే వాడికి ఏదో కారణం తట్టాలి. ఎవరే నేను అరిస్తే బాగుండదురా అని. వాడు ఎందుకు అరవడు అంటే, ఆఖరికి ఇంత కీచకుడు ఇదిగో ఈ స్థితికి వచ్చాడు అనిపించుకుంటానని బాగుండదు అని చెప్పి వాడు అరవడం. వాడికి ఆలోచన వచ్చింది ఆ సమయానికి. అది వాడు చావడానికి యోగ్యమైన ఆలోచన వాడికిచ్చి, వీళ్ళు బ్రతకడానికి అనువైన ఆలోచన వీళ్ళకిచ్చి, ఇద్దరి ఆలోచనలు అమలయ్యేట్టు చేసేవాడెవరు? ఆయన ఎందుకు అలా రావాలి? ధర్మమే హేతువు. ఆయన అధర్మం ఆయన్ని కాలుస్తుంది, ఈయన ధర్మం ఈయన్ని కాపాడుతుంది. ఇది మహాభారతము యొక్క సందేశం. ఇది పట్టుకోగలగాలి. ఇది పట్టుకుంటే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరించినందుకు మహానుభావుడు పొంగిపోతారు. ఓ, మా కాకినాడ వాసులు ఈ ధర్మాన్ని పట్టుకుని సంతోషిస్తున్నారని. కాబట్టి ఇప్పుడు ఆ భీముడి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే భీముడు అన్నాడు, క్రోధం వప్రతికారమై హృదయము కుందింప అత్యంత చింతాధూతాత్ముడనైన నాకు పరమోత్సాహంబు సంధిల్లా దుస్సాధంబైన విరుద్ధ కార్యమిటులు అసన్నంబుగా సంఘటింతే ధర్మాత్మజుడిచ్చ మెచ్చగ పగ సాధింపగా స్వల్పమే. ఎంత ఆలోచించి మాట్లాడుతున్నాడో చూడండి. ద్రౌపదీదేవి ఎంత ఆలోచించిందో భీముడు అంతగా 10 రెట్లు ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఇది ఈశ్వర అనుగ్రహం. క్రోధం వప్రతికారమై హృదయము కుందింప. ఇంత శౌర్యం ఉండి కూడా కీచకుడు నిన్ను తన్ని పడగొట్టినప్పుడు తిరిగి కొట్టలేని స్థితిలో ఉండిపోవడం వల్ల మనసులో క్రోధం ఉండిపోయి బుసలు కొడుతుంటే, అత్యంత చింతాధూతాత్ముడనైన నాకు పరమోత్సాహంబు సంధిల్లా, ఇంత కోపానికి హేతువైన వాడు నాకు నర్తనశాలలో దొరికితే నాకు ఎక్కడ లేని ప్రతీకారంతో కూడిన ఉత్సాహం పైకొచ్చేస్తే, దుస్సాధంబైన విరుద్ధ కార్యమిటులాసన్నంబుగా సంఘటింతే, వాడు అరవకుండా నేను అరవకుండా నాకు వచ్చిన ఉత్సాహం కోపం పైకి పడకుండా క్రోధాన్ని ఉత్సాహాన్ని నిశ్శబ్దంలోకి నెట్టి యుద్ధం చేసి కీచకుణ్ణి చంపి దాని వలన ధర్మరాజు చేత శభాష్ అనిపించుకోవాలంటే సాధింపంగాం స్వల్పమే. అదేం చిన్న పనా? చాలా కష్టమే. ఎంత ఆలోచించాడో చూడండి. అంటే ఒక్కడే వచ్చేటట్టు చేయడం ద్రౌపదికి ఎంత అవసరమో, తాను వచ్చే అంత కోపాన్ని నిగ్రహించుకుని యుద్ధం చేయడం తనకంత అవసరం. ఆవిడ కోపాన్ని నిగ్రహించుకుని ప్రేమని ప్రకటించింది, ఈయన క్రోధాన్ని నిగ్రహించుకుని ఎంతో నిశ్శబ్ద యుద్ధాన్ని చేయవలసి ఉంటుంది. అలా ఎక్కడైనా సాధ్యం అవుతుందండి అసలు?
అది ఎలా సాధ్యం అందులో భీమసేనుడి వంటి వాడికి? కానీ అది నేను ఇవాళ చెయ్యాలంటున్నాడు. పరస్పర విరుద్ధంబగు కార్యంబు, ఒకదానికొకటి విరుద్ధం. పరమ ప్రేమతో వారిని కొట్టొచ్చానండి అన్నారు అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. పరమ ప్రేమతో కొట్టడం ఏమిటి? లేకపోతే నేను బలవంతంగా ప్రేమించానండి అన్నారు అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. నిర్బంధ ప్రణయం ఉండదు లోకంలో. ప్రేమించడం అంటే మనస్ఫూర్తిగా ఉంటుంది. తల్లి ప్రేమించడం అంటే నేను దిక్కుమాల ప్రేమల గురించి కాదు. నేను మాట్లాడేది ఎప్పుడైనా ప్రేమ అన్న మాట నేను ఉచ్చరిస్తే అది తల్లికి, తండ్రికి, గురువుకి సంబంధించింది అంతే. కాబట్టి అటువంటి ప్రేమ ఉంటే అది స్వచ్ఛందము, హృదయములోంచి వచ్చింది. కాబట్టి అటువంటి ప్రేమ నిర్బంధ ప్రణయము కాదు. ఒకరిని హింసించడం అంటే ప్రేమతో కాదు కదా. పరస్పర విరుద్ధంబగు కార్యంబు, ఆయన్ని చంపడం ఆయన మీద క్రోధంతోటే. కానీ ఒక్క ముక్క మాట్లాడకుండా, అరవకుండా నిశ్శబ్దంగా చంపాలి. నిశ్శబ్దం ఎప్పుడు ఉంటుంది? శాంతంగా ఉంటే ఉంటుంది. శాంతంగా లేకుండా క్రోధంగా ఉండి శాంతంగా చంపడం ఏమిటి? పరమ ప్రశాంతంగా చంపేయండి అంటే అదేమిటి? పరమ ప్రశాంతంగా చంపేయండి అలా ఎలా కుదురుతుంది? అది నాకు పరస్పర విరుద్ధంబగు కార్యంబు. నేను ఇది చేశానని తెలిస్తే మొదట సంతోషించేవాడే ఎవరో తెలుసా? పుట్టిన్నించి కోపిష్టివాడే అంటున్నాడే, ఆయన వీడు శాంతంగా చంపగలిగాడా అని సంతోషపడిపోతాడా ధర్మరాజు? అలా సాధించడం స్వల్పమా? అంత తేలిక? ఎంత కష్టం వచ్చిందండి భీమసేనుడికి నిజంగా. అని వాడు ఒక్కడు వస్తాడంటావా? చాలా మందిని తీసుకొస్తాడా? చాలా మందిని తీసుకొస్తే చంపడం కష్టమై కాదు, అజ్ఞాతవాసం భంగం అవుతుంది. కాదు కాదు, ఒక్కడే వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? మదాంధత, వాడి కామం వాడిని అలా తీసుకొస్తుంది. కాబట్టి చూడండి, తన ఆలోచన జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఎలా పడిందో చూడండి పద్య రూపంలో. వచ్చు మదాంధ వృత్తి అనివారణనొక్కడ నాట్యశాలకు జొచ్చు, అవశ్యమున్ వెదకి చూచి ననుంగని అప్పుడు సంగరంబిచ్చు, మదీయ బాహుబలహీన బలుండయి నీకు ప్రీతిగా చచ్చు, అసంశయం విధి విచారములన్నీయు ఇంక ఏటికిన్. నీ మీద పట్టుకున్నటువంటి తమకంతో వస్తాడు, నర్తనశాలలోకి దూసుకుపోతాడు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చాక ఇంకా లోపల నువ్వు ఉన్నావన్న ప్రీతి, దూసుకుపోతాడు. నన్ను చూసి కోపాన్ని పొందుతాడు, నాకు మంచి మల్ల యుద్ధాన్ని ఇస్తాడు. ఇవ్వడం ఏమిటి అంటే ఆయనకి అంత సరదా భీముడికి. నాకు మంచి మల్ల యుద్ధం ఇస్తాడు. ఆఖరికి తన బలం తగ్గుతుంది, నా బలం పెరుగుతుంది. ఏమిటి ధైర్యం? మనమైతే మామూలుగా అయితే లోకంలో ఏం చెప్తామంటే, ఏ కార్యాన్ని మీరు ఆచరించినా శరీరంలో ఉండేటటువంటి బలం తరిగిపోతుంది. డాక్టర్ల పరిభాషలో అయితే స్పెండింగ్ క్యాలరీస్ ఆర్ ఫైరింగ్ గ్లూకోజ్ కదా, తరిగిపోవాలి. కానీ భీముడు అంటున్నాడు ఆయన బలం తగ్గుతుంది, నా బలం పెరుగుతుంది అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, నాది ధార్మికము. నేను ఒక ధర్మకార్యానికి ఎడుతున్నాను. ఈశ్వరుడు నా బలాన్ని పెంచడం, వాడి బలం తగ్గించడంలో వాడి మృత్యు ఉంది. వాడి అధర్మం వాడి ధర్మాన్ని వాడి బలాన్ని పెరగని తొక్కేస్తుంది. నా ధర్మం నా బలాన్ని పెంచుతుంది. అందుకని వాడు చచ్చిపోతాడు. అంటే ఈశ్వరుడు యందు పూనిక ఉంది ఆయనకి, ఆయన ధర్మం మీద ఆయనకి పూనిక ఉంది. కాబట్టి చంపేస్తాను, నీకు పరమ ప్రీతి కలుగుతుంది ద్రౌపది, ఇంకెందుకు ఇన్ని ఆలోచనలు, అలా చేద్దాం అని అంటున్నాడు. బలియుండా సొబగుండు భావభవదర్ప భ్రాంతుడై వచ్చి నిశ్చల సర్వాంగతనున్ననరసి నీచందంబుగా కొన్న నాకులతం పొందెడు, అప్పుడు మంటపము సంక్షోభింపగా నీతు గట్టలు కన్ బిబ్బులి గోలబ్రేచినటులు ఉగ్రాకారమెపారగన్. వస్తాడు అంటే మానసికంగా ఎలా సిద్ధపడ్డాడో చూడండి. యుద్ధ ప్రారంభానికి నువ్వు అనుకుని నన్ను తను ముట్టుకుంటాడన్నాడు. అంటే యుద్ధం ఎలా మొదలు పెట్టాలి అన్న విషయంలో భీముడికి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. తనలో విపరీతంగా క్రోధం పెరగాలి, పౌరుషం పెరగాలి. ఈ పౌరుషం, ఈ కోపం వచ్చిందనుకోండి, అప్పుడుండే బలం వేరు, అది లేనప్పుడు ఉండే బలం వేరు. మీరు చూడండి, లోకంలో బలహీనుడైనా సరే విపరీతమైన క్రోధానికి లోనైపోయి మీద పడి కొట్టడం మొదలుపెట్టాడు అనుకోండి, పిల్లి తిరగబడిపోయినట్టుంటుంది. అప్పుడు ఇంకా అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈయన పిశాచం పట్టుకుందా అంటారు, అంత బలం వచ్చేస్తుంది అంతే. అది రావాలంటే నేనేదో మూల నక్కి వాళ్ళు లోపలికి వస్తుంటే మీద పడి చంపడం అలాంటి పనులు నేను చేయను. ఎక్కడ నువ్వు కూర్చుంటానని చెప్పావో ఆ పాంపు మీద నేను ఉంటాను. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? తిన్నగా వస్తాడు,
కటిక చీకటి కాబట్టి నువ్వా నేనా తెలియదు. అంత మదంలో ఉన్నటువంటి వాడికి శరీరం కనపడుతుంది, సంతోషపడిపోతాడు, వెంటనే ముట్టుకుంటాడు, ముట్టుకుని పొంగిపోతాడు. ఎందుకో తెలుసా? వెంటనే ఇది స్త్రీ శరీరం కాదు, ఇంత కండలు తేరి ఉంది ఏమిటన్న ఆలోచన వాడికి రావడానికి అసలు అటువంటి అనుమానంలో వాడు లేడు. కాబట్టి ముట్టుకోగానే నేను ద్రౌపదిని ముట్టుకున్నాను అనుకుని పొంగిపోతాడు. అప్పుడు నేను నా నిజ రూపం చూపిస్తాను. వాడు నన్ను చూసేటప్పటికి ఒక్కసారి వాడి భావన మారుతుంది. ద్రౌపది కాదు, నేను వంచింపబడ్డానని వాడు అనుకుంటాడు. వాడు కాదు వంచింపబడిన వాడు, వంచన చేసే ప్రయత్నం చేసిన వాడు మరణింపబడుతున్నాడు, మృత్యువు వైపుకి తోలబడుతున్నాడు అని నేను అనుకుంటాను. వాడు నన్ను చంపడానికి మీద పడతాడు. ఆ పడడమే నిద్రపోతున్న పెద్ద పులిని కర్రతో కొట్టడం, అప్పుడు తొక్కి చంపేస్తాను. అంటే ఎంత ప్రణాళిక వేశాడో చూడండి, ఎలా చంపాలనుకున్నాడో చూడండి. పిరికివాడిగా ఏదో కీచకుడు వస్తుంటే స్తంభం నుంచి దూకేస్తాను, వెనక నుంచి వచ్చి పట్టేస్తాను, అలాంటి పిచ్చి మాటలం లేదు. వాడు ఏది కోరుకున్నాడో ఆ ఆలోచనలోనే ఉండనిస్తాను. నేనెవరో తెలుసుకునే అవకాశం లిప్త కాలం ఇస్తాను. లిప్త కాలంలో నన్ను తెలుసుకున్న ఉత్తర క్షణంలో యుద్ధం ప్రారంభమవుతుంది. అప్పుడు నన్ను వాడు తెలుసుకోగానే వాడు యుద్ధమే ఇస్తాడు నాకు. అప్పుడు అది నాకు పులిని కర్రతో కొట్టడం. కర్రతో కొట్టిన పులి ఊరుకుంటుందా? కొట్టిన వాడిని చంపేస్తుంది, కాబట్టి చంపేస్తాను. ఎంత ధార్మికంగా యుద్ధం చేస్తానని చెప్తున్నాడో చూడండి. తాను ధర్మం తప్పుతానని చెప్పలేదు. ఇది నేను మీతో 1కి 10 మార్లు మనవి చేసేది. సనాతన ధర్మం యొక్క ఆయువు పట్టంతా అక్కడుంది. అవనీ చక్రము సంచలింపగా దివం బల్లాడ ఆశాచయం భవధూతంబుగా గోత్రశైల నికరం బాకంపముం పొంద అర్ణవముల్ ఘోర్ణదం వంద క్రోధము కృతార్థత్వంబు నొందించి చిత్రవధ ప్రౌఢి వహించి సూతనకు రౌద్రం వెర్పడం చూపుదున్. ఆయన కోపం వచ్చేస్తే ఇంకా కీచకుడు ఎలా వెళ్ళిపోతున్నాడో, భీముడు కూడా యుద్ధాన్ని మనసులో తలుచుకునేటప్పటికి అలా వెళ్ళిపోతోంది ఆ పద్యం. ఇంకా అవనీ చక్రము సంచలింపగా, ఎలా చంపుతాను? మామూలుగా చంపుతాను అనుకుంటున్నావేమో, కీచకుడిని ఒక మల్లయోధుణ్ణి చంపినట్టు చంపను. ఈ భూమి అంతా అదిరిపోయేటట్టు, నర్తనశాల అంతా కదిలిపోయేటట్టు, సప్త సముద్రములు ఘూర్నిల్లేటట్టు, కులపర్వతాలు కదిలిపోయేటట్టు, ఆకాశం అదిరిపోయేటట్టు, దశ దిశలు కదిలిపోయేటట్టు పరమ పరాక్రమంతో పట్టి ఒడిసి చంపి చిత్రవధ చేసి ఇత పూర్వం ఎవ్వడూ చూడనటువంటి రీతిలో ఆ శవాన్ని తయారు చేస్తాను. అప్పుడు కాని నా కోపం చల్లారదు ద్రౌపది అన్నాడు. అనగానే ఆవిడంది, తీరా యుద్ధానికి వెళ్ళిన తరువాత మొదలు బానే చెప్పాడు, కానీ చివర భయంకరంగా చెప్తున్నాడు. అవనీ చక్రము సంచలింపగా దివం బల్లాడ ఆశాచయం అవధూతంబుగా గోత్రశైల నికరం బాకంపముం పొంద. ఇంకా అజ్ఞాతవాసం ఏమిటి? ఇవన్నీ జరిగితే అజ్ఞాతవాసం ఉంటుందని విరాట్ నగరం ఏంటి? బ్రహ్మాండమే మేల్కొంటుంది కదా. అందుకని ఆవిడంది వెంటనేను, ఒవ్వని వారు నవ్వ మహిమోదది ధర్మసుతుండు దీనికి నెవ్వగబొంద భూజనులు నిందయునర్పగా నేను నొర్చు నీ చివ్వకు నీవు నల్కమయి చేసిన ఆపని గూఢవృత్తికి దవ్వగునేని నా అభిమతం బడగూడియు నిష్ఫలంబగున్. నిజంగా నువ్వు అలాగే చంపేస్తే భీమసేన, ఒవ్వని వారు నవ్వ, ఎవరికి మనమంటే కడుపులో మంటో, ఎవరు మన అజ్ఞాతవాసం భంగమై మళ్లీ మనం 12 ఏళ్ళు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ సంతోషిస్తారు. ధర్మసుతుండు ధర్మరాజు గారు సిగ్గుతో తల వంచుకుని, ఆఖరికి మీరు చిట్ట చివరికి వచ్చాక ఇంత పని చేశారా అంటాడు. భూజనులు నిందయునర్పగా, లోకంలో ఉన్న ప్రజలందరూ చిట్ట చివరికి వచ్చాక ద్రౌపది భీముణ్ణి రెచ్చగొట్టి ఇంత పని చేసిందిట అని చెప్పుకుంటారు. నేను నొచ్చు ఈ చివ్వకు నీవు అల్కమయి చేసిన ఆపని గూఢవృత్తికి దవ్వగునేని, నేనన్న మాటల చేత నువ్వు ఇటువంటి కోపాన్ని పొంది చిట్ట చివరికి కీచకుణ్ణి నువ్వు అలా సంహరించి అజ్ఞాతవాస భంగమే నువ్వు చేయదలుచుకుంటే నా అభిమతం వడగూడియు నిష్ఫలంబగున్. కీచకుడు మరణించడం అన్న నా కోరిక తీరినా అసలు పని అంతా నాశనమైపోతుంది భీమసేన. ఒకవేళ నీ ఉద్దేశ్యం అదే అయితే నిజంగా చెప్పు, ఈ ప్రణాళికని మనం ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టేసి వేరొక మార్గాన్ని ఆలోచన చేద్దాం. అంటే ఇప్పుడు ఈ మాట బాగా జ్ఞాపకంలో ఉంటుంది భీమసేనుడికి. ఈ మాటని ఎంత జాగ్రత్తగా చెప్పిందో చూడండి. ఎవరు నిర్వహిస్తున్నారు ఇప్పుడు కార్యాన్నంతటినీ?
ద్రౌపదీదేవియే నడిపిస్తోంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఆలోచన చెయ్యడం, భర్తని అవసరమైన చోట నియంత్రించడం, ఆయన కూడా మాట వినడం దాంపత్య ధర్మాన్ని చెప్తోంది. ద్రౌపదీదేవి మాటలు అన్నాక ఆ పెద్ద చెప్పొచ్చావులే, ఎప్పుడన్నా మళ్ళా యుద్ధం చేస్తే కదూ, కొప్పట్టుకుని లాగి ఒక్క తానుదంతే కింద పడ్డావు, ఏదో నేను వెళ్ళి నానా కష్టాలు పడి చంపుతానంటే యుద్ధం చేసేటప్పుడు అవును నా శౌర్యం అటువంటిది, పోతే పోతుంది అంతే అజ్ఞాతవాసం. అంతేగాని యుద్ధము చెయ్యాలి నిశ్శబ్దంగా దక్షిణామూర్తిలా ఉండాలంటే కుదురుతుందా? పెద్ద చెప్పొచ్చావులే, నాకు తెలుసు యుద్ధం ఎలా చేయాలో, నువ్వు చెప్పక్కర్లేదు అంటే మనం విరాటపురం అని చెప్పుకోక్కర్లేదు. ఆమె ఎంత ఆర్తితో ఎంత తెలివైన మాట చెప్తోందో గమనించి, అవునవును నువ్వు చెప్పింది కదా అర్థం, తప్పకుండా ఈ విషయం నేను దృష్టిలో పెట్టుకుంటాను. అది భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అవగాహన. అంటే ఎక్కడ భార్య మాటకు విలువ ఇవ్వాలో అక్కడ ఆయన ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు భర్త మాట గౌరవించాలో అప్పుడప్పుడు భర్త మాట గౌరవించాలి. ఎక్కడ జోక్యం చేసుకుని సలహా చెప్పాలో అక్కడ మృదువుగా చెప్పే చోట మృదువుగా, ఎవ్వరూ చూడకుండా కఠినంగా చెప్పాలి. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే, సలహా చెప్పమన్నారు కదా అని కఠినంగా ఈయన మొహం ఈయనకేం తెలియదండి అస్తమానం చెప్తుంటే ఆయన మొహం ఆయనకేం తెలుసని అందరూ నమ్మగలుగుతారు. కాబట్టి అలా చెప్పవలసి వస్తే వేరు ప్రాంగణాలు ఉంటాయి ఇంట్లో, అక్కడ చెప్పుకోవాలి. సున్నితంగా చెప్పుకునేటప్పుడు 10 మందిలో చెప్పినా పర్వాలేదు, అలా నడవవలసి. మగవాళ్ళైనా అంతే, అస్తమానం నీ మొహం నీకేం తెలుసు అనకూడదు 10 మందిలో. అందుకే లోకంలో మాట, ఒక సామెత ఒకటి ఉంటుంది, మొగుడు తేని ప్రతిభ, మొగుడు చెయ్యని గొప్ప బిడ్డలు తేనటువంటి కీర్తి ఎక్కడి నుంచి వస్తాయి? తాను ఎంత కీర్తివంతుడైనా కావచ్చు, కొడుకు గుణనిధి లాంటి వాడు అనుకోండి, నా తల్లిదండ్రులకి కీర్తి ఉంటుంది. కాబట్టి బిడ్డల వలన కీర్తి, మొగుడి వలన గొప్ప. ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడిది అంటే ఆవిడిది కాదు, ఆయన భార్య. అందుకని ఆయన భార్యగా ఆయనతో సమానమైనటువంటి పూజార్హతని పొందేస్తుంది. కాబట్టి భర్త కాని గొప్ప ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ ఎంత గొప్పదైనా కాబట్టి ఈయన అస్తమానం 10 మందిలోనూ అదే పనిగా తిడుతుంటాడు అనుకోండి, వాళ్ళ ఆయనే తిడుతుంటాడు అస్తమానం అంటారు. అందుకని ఎక్కడ ఎవరు ఎలా ప్రవర్తించాలో దాంపత్య ధర్మాన్ని కూడా అందంగా ఆవిష్కరిస్తుందండి మహాభారతం. మీరు ఎన్ని కోణాల్లో చూడండి. మాకు చిన్నతనంలో సంబరాలకు వెడితే ఏలూరులో ఏంటి సీతారామ కళ్యాణం పందిర్లు వేసేవారు, రామకోటి పందిర్లే. అనేక రంగురంగుల కళ్ళద్దాలు అమ్మేవారు. రూపాయి ఇచ్చుకుంటే 20 కళ్ళద్దాలు, 5 పైసలు కోటి. ఏంటంటే కాసేపు ఆ రబ్బర్ దాంతో ఎర్ర కళ్ళద్దాలు ఎట్టుకుంటే ప్రపంచం అంతా మండిపోతున్నట్టు కనపడేది. ఆ కాసేపటికి నీలం కళ్ళద్దాలు ఎట్టుకుంటే విష్ణు స్వరూపంగా కనపడేది. ఆ కాసేపటికి ఏదో తెల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే లక్ష్మీ స్వరూపంగా కనపడేది. ఆ కళ్ళద్దాన్ని బట్టి లోకం యొక్క రంగు మారిపోతుండేది. అలా మహాభారతాన్ని మీరు ఏ కళ్ళద్దాలు పెట్టుకు చదువుకుంటే ఆ కళ్ళద్దాల ధర్మాన్ని మీకు చూపిస్తుంది. మీరు పెట్టుకోవడం చేత కావాలంతే, పెట్టుకుంటే అన్ని ధర్మాలు మహాభారతం మీకు అందించేయగలదు. కాబట్టి భీముడు అన్నాడు, మదమున కీచకాగ్రజుడు మార్కొని నిల్చిన వీకమైమయింగదిసిన మీని, అప్పుడు ప్రకాశ రహస్య విభేద బుద్ధి నా కొదవునే అయినా నే తలచి యోసిన భంగి నిగూఢ వృత్తిమై పదిలము గల్గి తిన్నని ఉపాయమునం తెగజూతు నాచెని. నిజమే ద్రౌపది, నువ్వు చెప్పింది పరమ యథార్థం. నేను అలా కోప్పడకూడదు. కానీ ఎదురుగుండా కీచకుడు నిలబడి నీతో మాట్లాడుతున్నాననుకుని వాడు అనకూడని మాటలు అని మాట్లాడిన తర్వాత, నేను విన్న తర్వాత, నేను వాడి మీద కలియబడినప్పుడు నాకు విపరీతమైన కోపంతో ఉంటే, వాడు నన్ను గుద్దుతుంటే, నాకు కోపం వచ్చి నేను గుద్దుతుంటే, అప్పుడు నాకు ఈ మాటలు గుర్తొస్తాయంటావా అని ఎంత ఉన్నదున్నట్టు మాట్లాడాడో చూడండి. గుర్తొస్తాయంటావా? సరే, నా సాధ్యమైనంత మటుకు ఈ ప్రణాళికని నిశ్శబ్దంగానే జరిపిస్తాను. ఆ పైన కార్యం చిట్ట చివరికి దీని విజయం ఎవరి వల్ల అంటే కేవలం పరమేశ్వరానుగ్రహం. ఆ పరమేశ్వరానుగ్రహం ధర్మం ఎటుంటే అటు అని. సరే, ఎక్కువసేపు ఇక్కడ నిలబడకు, మన ఇద్దరం ఎక్కువసేపు ఇక్కడ ప్రస్తావన చేయకూడదు. ఎందుచేతంటే నిన్న రాత్రి వచ్చావు, అందరూ పడుకున్నారు, పగటి వేళ పనుల మీద తిరుగుతుంటారు. ఇంతసేపు పాంచాలి ఎవరితో మాట్లాడుతోంది, ఎందుకు మాట్లాడుతోంది అని అనుమానం వస్తుంది. ఆ వంటల వాడు యుద్ధం చేస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకునేది ఏమిటో వెళ్ళి ఆయనతో చెప్తోంది, 5 గంధర్వుల్లో ఆయన ఓడా అంటారు. అందుకని చెప్పి నువ్వు వెళ్ళిపో నీ పని మీద అంటే ఆవిడ గబగబా తన మందిరంలోకి తాను వెళ్ళిపోయింది. సూర్యోదయం అయింది కదా, అప్పటికే పగలు నడుస్తోంది.
పగలు నడుస్తున్నా నడవనట్టున్న వాడొకడు ఉన్నాడు. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అంటే, ఇంకా తెల్లవారదేమి అంటే అలా ఏం ఆలస్యాలు తొందరలు ఏమి ఉండవు దానికి. అంటే ఈయన ఆర్తి అటువంటిది అని. అబ్బా ఇంకా తెల్లవారదేమిటి అనిపిస్తే చాలా సంతోషం ఎక్కువైపోతే ఇంకా మార్చి 11 రాదేమి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఉంటే ఏమవుతుంది, ఇంకా తొందర అంటే లోపల ఉన్నటువంటి ఆర్తి సంతోషం. ఎవరికి? కీచకుడికి. ఎవరికి ఉత్కంఠ? ద్రౌపదికి భీమసేనుడికి. అందుకని ఆయన ఇంకా చీకటి పడదేమిటి, ఈ సూర్యుడు నా మీద పగబట్టాడంటున్నాడు. ఆయన కర్మ, ఆయనకేం కర్మ, నా మీద పగబట్టాడు, అందుకే అంత మెల్లగా నడుస్తున్నాడు. వస్తుందా, మాట తప్పిపోతుందా, ఆయన బాధ ఏమిటి? ఒక్కడే వస్తాడా, 10 మందితో వస్తాడా ఆయన? ఈయన బాధ ఏమిటి? అసలు వస్తుందా, మాట తప్పిపోతుందా, ఏమరుస్తుందా? అయినా వస్తానంది కాబట్టి, ఒప్పేసుకుంది కాబట్టి అసలు నేను రాత్రి చీకటి పడేదాకా ఎందుకు, ఇప్పుడే విడిపోయి వెంట తరుగు పట్టుకుని తెచ్చేసుకుంటే గొడవ వదిలిపోలేదు, అంతసేపు నేను ఎక్కడ ఈలోగా మన్మథ బాణాలకి చచ్చిపోతానేమో అని వాడికి స్తంభం చూసినా ఏది చూసినా అంతటా విష్ణువు కనపడిన ప్రహ్లాదుడికి ఎలా కనపడ్డాడో ఉపమానం కూడా సరికి సరిపోదేమో. ఈయనకి మాత్రం ఎక్కడ చూసినా ద్రౌపది. ఆ మోహం, ఆ వికార చేష్టితములు నేను గంటసేపు ప్రసంగం చేయక్కర్లేదు, మీరు ఎప్పుడైనా విరాట పర్వంలో చదువుకోండి. కాబట్టి ఇంతసేపు ఆ వికారాలు పొంది చీకటి పడాలని కీచకుడు కోరుకుంటున్నాడు. చీకటి పడాలి, కీచక సంహారం అయిపోవాలని భీముడు కోరుకుంటున్నాడు. ఈ చీకటి నా యొక్క అజ్ఞాతవాస అరణ్యవాసములనేటటువంటి సమస్త కష్టముల రూపంలో ఉన్న చిట్ట చివరి చీకటి అని ద్రౌపదీదేవి అనుకుంటోంది. ఇంతమంది అనుకుంటుండగా ఇంతమంది ఎదురు చూస్తున్న చీకటి రానే వచ్చింది. సూర్యాస్తమయం అయింది. కానీ మీరొక్కటి గమనించండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్కొక్కడు ఎంత పరకాయ ప్రవేశం చేసి మాట్లాడతాడా అనిపిస్తుంది. ఒక ఆయన రైలు మీద ఒక పాట ఎప్పుడో విన్నాను నేను ఎక్కడో, ఇదేంటి, ఎక్కిన వాళ్ళని సంతోషంగా పంపించే వాళ్ళు ఉంటారు, ఎక్కిన వాళ్ళని బాధతో పంపించే వాళ్ళు ఉంటారు. కానీ రైలు మాత్రం ఆ సుఖానికి ఆ దుఃఖానికి అతీతం. ఎక్కించుకోవడం దింపుకోవడం తన తత్వం, రైలు తాను వెళ్ళిపోతుంటుంది. అలా ఆ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ధర్మాలకి ప్రతిఫలాలు పొందేవాళ్ళు ఉంటారు, అధర్మానికి ప్రతిఫలం పొందేవాళ్ళు ఉంటారు. కానీ కర్మసాక్షిగా తాను ప్రకాశిస్తూ ఉండడం సూర్యుడి యొక్క కర్తవ్యం. తిక్కన గారు వెంటనే ఎలా వెళ్ళిపోతారో చూడండి. అది మహాకవికి ఉండేటటువంటి లక్షణం. మహానుభావుడు తిక్కన సోమయాజి వంటి మహాపురుషుడు పుట్టిన భూమి మనకి భారతాన్ని అందించిన మహానుభావుడని ఆయన్ని ఎన్ని మాటలు తలుచుకు నమస్కారం చెయ్యాలో. ఆయన అంటారు ఆ సూర్యాస్తమయం గురించి మాట్లాడుతూ, ఇనుడు తన కడకు ఏతించిన రాగము పొందుటిది ఉచితమనగా కెంపున మెరసి పశ్చిమాశాంగన జనసంభావనముల గౌరవమందెన్. సూర్యాస్తమయం అవుతుంటే పశ్చిమ దిక్కు ఎర్రగా అవుతుంది, సూర్యోదయం అవుతుంటే తూర్పు దిక్కు ఎర్రగా అవుతుంది. ఇప్పుడు సూర్యాస్తమయం అయింది కాబట్టి ఏ దిక్కు ఎర్రబడుతుంది? పశ్చిమ దిక్కు ఎర్రబడుతుంది. లోకంలో ఒక సంప్రదాయం ఉంది. ఈ దిక్కులను కాంతలుగా చెప్తారు, స్త్రీలుగా చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఈ దిక్కు పడమట కాంత, పడమట దిక్కనబడేటటువంటి ఆడది లజ్జ పొందిందిట. లజ్జ అంటే పరమ పవిత్రమైనటువంటి భావన చేత ముఖంలో వచ్చినటువంటి యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటాం దుర్గా సప్తశతిలో. పడమట కాంత భర్త ఇంటికి తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళిన ఆయన ఇంటికి వస్తారని భార్య ఎదురు చూడదండి. 5:30 అయిపోయింది, 6 అయిపోయింది, ఇంకా రాలేదేంటి అనుకోదు. అలా భర్త ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి లోపలికి వస్తుంటే భార్య మనసులో ఒక పొంగు ఉంటుంది, ఒక సంతోషం, అమ్మయ్య ఆయన వచ్చేసారని. వచ్చేస్తారు, రోజు వస్తారా? ఆవిడ బ్రతికున్నంత కాలం ఆయన వస్తూనే ఉంటాడు. ఆయన వస్తూ ఉండడాన్ని ఆవిడ చూస్తూనే ఉండాలి. సనాతన ధర్మంలో మనం ఎప్పుడూ అది కోరుకోవాలి. దీర్ఘ సౌమాంగల్యంతో ప్రతి ఆడది ఆ ఆనందాన్ని ప్రతిరోజు అనుభవించాలని మనం ఆశీర్వచనం చేసి ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఆయన తిరిగి వస్తున్నాడు. ఎవరు? సూర్యుడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పని మీద ఆయన వెళ్ళాడు పొద్దున్నే. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తుంటే ఆ భర్త తిరిగి వచ్చేటప్పటికిట ఆ పడమట కాంతకి భర్తని చూసేటప్పటికి గొప్ప లజ్జ కలిగి, సంతోషం కలిగి, సిగ్గు కలిగి బొగ్గలు ఎర్రబడ్డాయిట. ఆ ఎర్రపడిన బొగ్గలే ఆకాశం అంతా ఎర్రగా కనపడ్డాయి అన్నారు తిక్కన గారు. భర్తని చూసి అలా సిగ్గుపడడం, భర్తని చూసి అనురాగంతో బొగ్గలు ఎరుపెక్కడం
చాలా ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు. ఇంత గొప్ప స్త్రీ కాబట్టి ఈమె మా చేత ఆరాధింపబడవలసిన తల్లి అని చాలా మంది నమస్కరించారు. అంటే ఎవరు నమస్కరిస్తారు? పడమట సమయంలో సూర్యాస్తమయం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేస్తారు అందరు. సంధ్యావందనము అన్న మాటని సూర్యాస్తమయంతో కలిపి ఆకాశం ఎర్రబడడాన్ని సూర్యుడికి పశ్చిమ దిక్కనబడే కాంతకి మధ్య ప్రణయ సన్నివేశంగా సూర్యాస్తమయం ముందున్న సంధ్యాకాలాన్ని తిక్కన గారు అంత అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రజ్ఞ మహానుభావుడు. మనము చూస్తాం, ఎన్నో సంధ్యాకాలాలు చూస్తాం, ఒక్కనాడు ఇటువంటి ఆలోచన మనకు వస్తుంది అసలు. అది తిక్కన గారంటే అని ఆయన అన్నారు. చుక్కలు తోడు తోడతల చూపదొడంగే మనోభవండు విల్లెక్కిడి చక్రమాకముల ఇక్కలు రోయగజురొచ్చే నేల కెంపెక్కుచు వచ్చే దీవియల ఏట్టెర సోయగమందే సందడుల్ తక్కె పురంబు వీధుల మదం బొలసెట విట చిత్తవృత్తులను. ఈ చుక్కలన్న దాన్ని ఆధారం చేసుకుని తిక్కన గారు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని కూడా గమ్మత్తుగా మాట్లాడతారు. ఆ ప్రజ్ఞ కవి హృదయం అంటే అలా ఉంటుందిలా ఉంది. ఆయన సూర్యోదయాన్ని చెప్తూ ఒక చమత్కారమైన మాట అన్నారు. రాత్రి దంపతులు శయ్య మీద పడుకుని నిద్రపోతే ఆమె తలలో పెట్టుకున్నటువంటి పువ్వులన్నీ చిన్న చిన్న పువ్వులుగా రేఖలుగా విడి పక్కంతా పడిపోతాయి. పడిపోతే ఇతరులు ఆ శయనాగారంలోకి వచ్చే లోపలే ఒక మర్యాద కోసం ఏం చేస్తారంటే దుప్పటిని ఒక్కసారి ఇలా అనేస్తారు. అనేస్తే ఈ పువ్వుల రేకులన్నీ ఎగిరి కింద పడిపోతాయి. ఆ పువ్వులు కింద పడిపోతాయి. దృష్టి దోష నివారణ కొరకు ఆ పువ్వులు శయ్య మీద ఉండగా చూసే అవకాశం ఇతరులకు ఇవ్వరు. అలా ఆకాశం అనేటటువంటి పక్క బట్ట మీద నక్షత్రాలు అనేటటువంటి పువ్వులన్నీ పడున్నాయిట. సూర్యోదయం అవుతోంది కదా, ఆ పక్కన ఇంకెవరూ చూడకూడదు. అందుకని ఇలా దులిపేస్తే పువ్వులన్నీ ఎగిరిపోయినట్టు నక్షత్రాలన్నీ ఎగిరిపోయి సూర్యోదయానికి అన్నారు తిక్కన గారు. ఏమి భావుకతో సూర్యోదయానికి అలా చెప్పారు. సూర్యాస్తమయం దగ్గరికి వచ్చేటప్పటికంటారు చుక్కలు తోడు తోళ్ళ తలచూప తొడంగి. కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి చుక్క అది అక్కడ మిలుకు ఉంటుందంటే ఇంకోటి మిలుకు ఉంటుంది. అలా చూస్తుండగా అలా చుక్కలు ఆకాశం అంతా వచ్చేస్తున్నాయిట. మనోభవండు విల్లెక్కిడి చక్రవాకముల ఇక్కలు రోయగజొచ్చే. మన్మధుడు వెంటనే ధనస్సుని ఎక్కుపెట్టి బాణాలని ఒకదాని మీద ఒకటి బాణాలు వేసేస్తున్నట్ట. ఎవరి మీద? శత్రువు మీద. శత్రువు బాధపడే వరకు వేసేస్తారు కదండి. అలా అంటే శత్రువు ఇంకా కదలిక పడిపోయేంత వరకు బాణాలు వేస్తారు. అలా ఎవరి మీద వేస్తున్నట్ట? మన్మధుడు మొదట బాణాలు చక్రవాక పక్షుల మీద వేస్తున్నట్ట. ఎందుకని? వాటికి రెండు లక్షణాలు. చీకటి పడితే కళ్ళు కనపడవు, కాబట్టి ఎక్కడున్నాం అక్కడే ఉండిపోతాయి. ఆడ చక్రవాకం ఎక్కడో ఉంటుంది, మగ చక్రవాకం ఇక్కడ ఉంటుంది. ఉండిపోయి వాటికి విపరీతమైన ప్రేమ చక్రవాక పక్షులకి. ఆడపక్షి కనపడలేదని మగపక్షి, మగపక్షి కనపడలేదని ఆడపక్షి మనసులో విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటాయి. ఆ ప్రణయ దుఃఖాన్ని పొందుతూ ఉంటాయి. కదిలి వెతుక్కుందామంటే కళ్ళు కనపడవు, అందుకని ఎగరవు, అక్కడే ఉండిపోతాయి. మన్మథ బాణం ఏం చేస్తుంది? మనసులో వ్యగ్రతని కల్పిస్తుంది, మదన సంబంధమైన వ్యగ్రతని. అందుకని మొదటి బాణాలు ఎవరి మీద పడ్డాయి? చక్రవాక పక్షుల మీద. అంటే కదలకుండా ఉండిపోయే వరకు కొట్టాడని. వాటికి తత్వత చీకటి పడితే కళ్ళు కనపడవు, అక్కడే ఉండిపోతాయి. దాంతోపాటు భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద అనురాగం అతిశయించి ఎక్కడి వాళ్ళు అక్కడే బాధపడుతూ అలా కూర్చుంటాయి. అందుకని మన్మధుడు చక్రవాక పక్షుల మీద బాణం వేయడం మొదలుపెట్టేట. నేల కెంపెక్కుచు వచ్చే భూమి అంతా మెల్లమెల్లగా ఎరుపెక్కుతూ వచ్చిందిట. ఎరుపెక్కుతూ వచ్చి ఎరుపపోతుంది. ఇది మీకు స్పష్టంగా ఎప్పుడు కనపడుతుందంటే, నేను నిడదవోల్లో ఉద్యోగం చేసేటప్పుడు సాయంకాలం రైల్లో వస్తుంటే చూస్తుండేవాడిని. ఏమి తిక్కనగారా అనిపిస్తుండేది. నేల ఇరుపెక్కగా వచ్చే, ప్రత్యేకించి మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి? తెల్లటివి ఇంతంత పువ్వులతో ఈ పెద్ద పెద్ద దర్భల్లాంటి గడ్డి పెరుగుతుంది దుబ్బులు కింద. అది తెల్లగా ఉంటాయి ఆ పూలు. మీరు ఎప్పుడైనా రైల్లో వెళ్ళేటప్పుడు పౌర్ణమి నాడు వెడుతున్నప్పుడు చూడండి, చీకట్లో ఇంకేమీ కనపడవు. వెలుతురులో అవి మాత్రం ఇంతంత పూలు, ఆ దర్భగడ్డి లాంటి గడ్డికి పైన విరిసినటువంటి ఆ పూలు వెన్నముద్దల్లాగా, పడుకున్న హంసల్లాగా, బాతుల బారుల్లాగా చీకట్లో మెరుస్తూ బోర్లించిన వెండి గిన్నెల్లాగా కనపడుతుంటాయి. అలా ఆయన అంటున్నారు, భూమి ఎరుపెక్కుతోందట. అంటే చెరువులు,
ఈ గోగు పూలు అంటారు, ఈ గోగు పూలు ఇవన్నీ ఎర్రగా కనపడతాయి, ఎర్రటి సూర్యకిరణాలు పడతాయి. క్రమంగా ఆయన ఏమైపోతాడంటే సూర్యాస్తమయం అయిపోతుంది, చీకటి వచ్చేస్తుంది, నలుపు వచ్చి ఎరుపుని ఆక్రమించేస్తుంది. కాబట్టి ఇప్పుడు అలా నేల ఎరుపెక్కగా వచ్చి ఆ ఎరుపెక్కుతోంది, మెల్లగా నల్లబడిపోతుంది, అంటే చీకటి కమ్మేస్తుంది. బీవియల ఏట్టెర సోయగమంది, దీపాల యొక్క సోయగం తెలుస్తోంది. ఏమి పెద్ద మాట అండి అసలు ఈ మాట. దీపాల యొక్క సోయగం తెలియడం అంటే ఏమిటో తెలుసా అండి? ఆనుకూల్యతా సిద్ధి ఉంటే తప్ప సోయగము తెలియదు అసలు. పిల్లాడు కనపట్లేదని వెతుక్కుంటున్నారు అనుకోండి, వెతుక్కుంటుంటే అక్కడికి విపరీతమైన సౌందర్య రాశి వచ్చి ఎదురుకుండా నిలబడిన ఊర్వశో మేనకో వచ్చి నిలబడినా వాడి పనిలో వాడు ఉంటాడు తప్ప ఆయన ఏమిటి ఇంత ఊర్వశో మేనకో వచ్చి ఇక్కడ నిలబడిందని అండో. ఒకవేళ ఎవరైనా వచ్చి ఏమంటే ఊర్వశ వచ్చిందండి అక్కడ కన్నా కూడా ఊర్వశి సరే ఉండవా బామ్మ అబ్బాయి కనపట్టలేదంటాడు. సోయగము ప్రకాశించాలంటే మనస్సు ఆ స్థితిలో ఉండాలి, దాన్ని పొందడానికి ఆనుకూల్యత ఉండాలి. దీపం వెలుతురులో ఉందనుకోండి, ఆ దీపం యొక్క అందం ఏం తెలుస్తుంది? తెలియదు. చీకట్లో దీపం వెలుగుతోంది అనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి అలాగా. అంటే ఈ ఎలక్ట్రిక్ లైట్లుగా ఉన్న కళ్ళు ఎగిరిపోతాయి. నేను అనేది ప్రమిదలో వెలుగుతున్నటువంటి దీపం. ప్రమిదలో వెలుగుతూ చీకట్లో మీరు ఒక ప్రమిదలో నూనె పోసి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుతురులో ఉండేటటువంటి ఆ పరిసరాల్ని గమనించండి ఎప్పుడైనా. నేను ఎంత వర్ణించినా మీకు అందదు, మీరు అనుభవించండి తెలుస్తుంది. ఆ దీప కళిక ఊగితే చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా కదులుతున్న భ్రాంతి ఉంటుంది, కనపడక. అది ఎలా ఉంటుందో తెలుసా అండి? మంచి నాట్యకత్తె రంగస్థలం మీద నాట్యం చేస్తుంటే అందరూ కూడా ఇలా తలూపుతూ, ఆవిడ ఇలా అంటే వీళ్ళు ఇలా అంటూ, ఆవిడ ఇలా అంటే ఇలా అంటూ, కాళ్ళు చేతులు కదుపుతూ వీళ్ళు కూడా అందులో లయమైపోతే ఎలా ఉంటుందో, దీప కళిక ఊపుకి గదిలో ఉన్నవన్నీ చీకట్లోకి వెలుతురులోకి కదలడం అలా ఉంటుంది. సోయగం ప్రకాశించింది అన్నది. అందుకని దీపకళిక సోయగం ప్రకాశించింది. ఏమి మహానుభావుడు అండి తిక్కన గారు, ఏమి కవిత్వం. ప్రతి చిన్న విషయం మీద ఆయన అలా మాట్లాడతారు. ఇది నిజంగా మన వాళ్ళు ఎంత అద్భుతం అంటే, రేపు రథసప్తమి కాంచీ క్షేత్రంలో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కాంచీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా చూసారో లేదో, ఈ మధ్య నేను వరదరాజస్వామి కాంచీ క్షేత్రంలో నేను పృథ్వీలింగ దర్శనానికి వెడితే నాకు ఆలయ ప్రధాన అర్చకులు ఆ దేవాలయంలో ఉండేటటువంటి అనేక రహస్యాలు తీసుకెళ్లి చూపించారు, ఏదో నా మీద ప్రేమ చేత. అప్పుడు నాకు ఆయన ఒక విషయం చూపిస్తే నేను చాలా తెల్లబోయాను. నేను తెల్లవారకట్ట సమయంలో వెళ్ళాను అక్కడికి. వెడితే ఆయన నాకు అక్కడ ఉండేటటువంటి శిల్పకళ నైపుణ్యాన్ని చూపిస్తూ, కోటేశ్వరరావు గారు, ఈ ఆలయానికి ఉండేటటువంటి ముఖమంటపం అక్కడుంది, శివలింగం అక్కడుంది, అక్కడ ఉన్న ముఖమంటపానికి ఒక ఇంత కిటికీ ఒకటి ఉంది, ఇంతే కిటికీ, దానికి మధ్యలో ఊచలవి ఏం లేవు. అక్కడ నుంచి కిరణం రోజు ఒకలాగే వస్తుంది, ఋతువుని బట్టి ఒక్కొక్కలా పడుతుంది ఆ కిరణం. ఋతువు మారిపోయిందని గుర్తు ఏమిటంటే, అక్కడ కూర్చుని ముఖమంటపంలో సంధ్యావందనం చేస్తే కిరణం పడడాన్ని బట్టి మీరు ఋతువు చెప్పేసేయచ్చు. రథసప్తమి నాడు మాత్రం ప్రతిరోజు కిరణాలు పృథివీలింగం ఉన్నటువంటి దేవాలయం ముందు వరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి. రేపటి రోజున కంచి పృథివీలింగ క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి అర్చకులు నీరాజనాలు పట్టుకుని నిలబడతారు శివలింగం దగ్గర. ఒకే ఒక లేత కిరణం అలా 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 ముందుకెడుతుంది. ముందుకెళ్ళి రోజు వెళ్ళేటటువంటి స్థితిలో కాకుండా ఒక పక్క నుంచి వెళ్ళి ఆ ఒక్క కిరణం అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. రేపు వెళ్ళిపోయి శివలింగం మీదకెళ్ళి నిలబడుతుంది. ఇలా అది అలా నిలబడిన లిట్ట కాలం నీరాజనాలు ఎత్తుతారు శివుడికి, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. రథసప్తమి నాడు రథాలు మళ్ళీ, అంటే ఋతువు మారడానికి ఇంకా సిద్ధపడుతోంది. ఎండలు చాలా గట్టిగా ప్రకాశించడం ప్రారంభం అవుతాయని రేపు పృథివీలింగం దగ్గర జరుగుతుంది రథసప్తమి రోజున కాంచీ క్షేత్రంలో. కాబట్టి మన వాళ్ళు ఆ గమనాన్ని గమనించారు. వాళ్ళకన్నా మేధావులు ఎవరున్నారండి? వాళ్ళు దాన్ని ఈశ్వరార్పణం చేశారు. అటువంటి నిర్మాణం నిజంగా ఏమిటో. ఇవాళ తెల్లవారులేస్తే అన్నింటికీ మనం
ఆ ఊరికే అందరినీ మెచ్చుకోవడం మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇంకా భావనా దారిద్ర్యం, భావన బానిసత్వం వదలట్లేదు. కానీ మీరు లేపాక్షి వెళ్ళి చూస్తే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు, భూమికి తగలని స్తంభం మీద దేవాలయం అంతా ఆధారపడి ఉంటుంది. అది చూసి ఒక బ్రిటిష్ ఇంజనీరు ఒక్కనాటికి నమ్మనం, ఎన్నో కట్టడాలు కట్టారు, నేలకి ఆనకుండా ఆ స్తంభం కింద కాగితం పెట్టి తీసి ఇచ్చి మీరు ఇలాగా. ఆ స్తంభం నేల కన్నా ఇలా ఉంటుంది ఎత్తుగా, దీని మీద ఎలా నిలబడుతుంది దేవాలయం? అసంభవం, అలా నిలబడదు. నేను నిరూపిస్తాను, భారతీయులు ఇలా అనవసరపు ప్రచారాలు చేసుకున్నారని, అలా నిలబడదని నిరూపిస్తానని అతను పెద్ద పెద్ద సుత్తులు తెప్పించి ఆ స్తంభాన్ని కొట్టించాడు. ఆ స్తంభం బద్దలవలేదు, ఇలా ఉన్న స్తంభం ఇలా జరిగింది, మొత్తం దేవాలయం కుంగిపోయింది. ఇలా ఇప్పటికీ మీరు వెడితే చూపిస్తారు లేపాక్షి. హ్యాంగింగ్ పిల్లర్, నేలకి ఆనని స్తంభం మీద ఒక దేవాలయం కప్పంతటిని నించోబెట్టారు మన సివిల్ ఇంజనీర్లు అప్పుడు. అది ఈ దేశపు ప్రజ్ఞ. దాని ముందు మోకరిల్లే ప్రపంచ దేశాలన్నీ. దరిద్రం ఏమిటంటే మనం మోకరిల్లి వ్యాలంటైన్స్ డేలవి అంటించుకుంటున్నాం. ఇది మన స్థితి. కాబట్టి ఇప్పుడు మనం ఉద్ధరించగలిగింది ఏమిటంటే మహాభారతం, రామాయణం. కాబట్టి ఇప్పుడు సూర్యాస్తమయం అయింది. సరే, ఎక్కడికి పోయాను, ఆ చంద్రకిరణ ప్రకాశంలోంచి సందడులు తక్కె పురంబు వీధులలో జనసంచారం తగ్గిపోయింది. మదం బొలసెన్ విట చిత్తవృత్తులన్, విటులైనటువంటి వారి యొక్క చిత్తవృత్తుల యందు మదనతాపం పెరిగింది. ఎత్తు పల్లం తెలియట్లేదు, మరుగు బయలు తెలియట్లేదు, కనుమూత కనువిచ్చు రెండిటికి తేడా తెలియట్లేదు. చీకటి యొక్క గొప్పతనం అలా ఉందన్నారు తిక్కన. ఎంత పెద్ద పెద్ద మాటలండి, ఎంత అందంగా గమనించారో, ఎంత వేదాంత ధోరణిలో మాట్లాడారో ఆయన. ఎత్తు పల్లం, పగటిపూట అయితే అబ్బాయి ఎంత ఎత్తుగా ఉందో అంటారు, ఎంత పల్లంగా ఉందో అంటారు. చీకటి పడ్డాక ఎత్తుని పల్లాన్ని తెలియనివ్వలేదు, మరుగుని బయలుని తెలియనివ్వలేదు. అదేంటే స్టోర్ రూమ్ చీకటిగా ఉందంటాడు, హాల్లో వెలుతురుగా ఉందంటాడు. స్టోర్ రూమ్ లో కనపట్టలేదు, ఇక్కడికి తీసుకురండి హాల్లోకి అంటాడు. ఇప్పుడు స్టోర్ రూము అంతే, హాలు అంతే, మరుగు అంతే, బయలు అంతే. కను విప్పుకి కను మూతకి తేడా లేదు. ఇలా మూసుకుంటే పగటి వేళ చీకటి, ఇలా విప్పితే వెలుతురు. చీకటి పడ్డాక ఇలా మూసినా ఒకటే, ఇలా తెరిచినా ఒకటే. అలా చేసింది చీకటి అన్నారు. అన్నింటినీ తనలో లయం చేసుకుని ఒకటి చేసేసింది అన్నారు. ఇప్పుడు ఇటువంటి చీకట్లో సంతోషపడ్డాడు. సంతోషపడి మొట్టమొదట భీమసేనుడు నర్తనశాలకి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీదేవి ఆ వంటలశాల దగ్గరికి వచ్చింది. ముందు భీముడు నడుస్తున్నాడు, ద్రౌపదీదేవిని కొంచెం దూరంగా నడవమని చెప్పాడు. నువ్వు నాకు వెనక్కి, నా వెనకాతల రా, ఇద్దరం కలిసి నడవద్దని చెప్పాడు. ఇద్దరూ కలిసి వెడుతున్నారనుకోండి, ఎవరైనా తటస్థపడ్డారనుకోండి, ఏంటి ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటారు. పైగా నిన్ననంత గొడవ జరిగింది, వలలుడును సైరంధ్రి కలిసి ఎక్కడికి వెడుతున్నారు చీకటి పడుతున్నప్పుడు అనుకుంటారు కదా. ఆయన పని మీద ఆయన వెళ్తున్నట్టు, ఈవిడ కాకతాళీయంగా వెళ్తున్నట్టు, అందులో అనుమానం జరగడానికి ఆస్కారం ఉండకూడదు. అందుకని నేను అక్కడుంటే నువ్వు ఇక్కడుండు, వెనక్కి ఉండు, బాగా వెడదాం అన్నాడు. ముందు తాను నడుస్తున్నాడు. నడిచేటప్పుడు ఎలా నడిచి వెడుతున్నట్ట, అతడు పెండ్లికి పిలిచిన ఎట్లు విగత హృదయుడై తల చీర యాయితము చేసి ద్రుపదనందన చూచి నాతోన వెనక అల్ల అంతంతనరు అరుగుజెమ్మని కడంగి. ఒక చీర ఒకటి బాగా ఇలా తలకి చుట్టేసుకున్నాడు. అంటే చీర అంటే ఆడదాని చీర అని సంభావన చేయకండి మీరు, అక్కడ అలా ఆలోచన చేయకండి. ఓ బట్ట చుట్టుకున్నాడు తలపాగా. చుట్టుకుని పెళ్లికి పిలిస్తే ఎంత సంతోషంగా పెళ్లికి బయలుదేరతారో అలా బయలుదేరాడు. అంటే యుద్ధం అంటే ఆయనకి అంత సంతోషం. కాబట్టి పెళ్లికి పిలిచిన ఎట్లా వికచ హృదయుడై సంతోషంతో కూడిన అంతరంగం ఉన్నవాడై నడిచి వెడుతూ ద్రౌపదీదేవిని దూరంగా నడిచిరమ్మన్నాడు. గమనమున వీక వేరొక వికారము పుట్టక సంగరోత్సవోద్యమ రభసాతిరేకము బయల్పడుటించుకలేక రోష సంభ్రమముక ఇంతయైన బరభావన నిరూప్యముగాక ద్రౌపదీరమణుడు పోయే విక్రమ ధురంధరంతతంకగా నాట్యశాలకున్. ఆయన గమనము వీక వేరొక వికారము పుట్టక, మనసులో పొంగినటువంటి ఆనందము తన యొక్క నడకయందు ఎంత మాత్రమూ కనపడకుండా లోపలి సంతోషాన్ని నిగ్రహించి
మామూలుగా ఏదో మెల్లగా నడిచి వెళ్తున్న వాళ్ళే, ఏదో పని మీద వెళ్తున్న వాళ్ళే అలా మెల్లగా నడుస్తూ వెళ్తున్నాడు. లోపల మంచి సంతోషం ఉరకలు వేస్తోంది. కానీ ఆ ఉరకలు వేస్తున్న సంతోషాన్ని నడకలో కనపడనివ్వలేదు. అంటే యుద్ధం కూడా అలా చేయగలడు ఇప్పుడు. అలాగే సంగరోత్సవోద్యమరభసాతిరేకము బయల్పడుటించుకలేక, యుద్ధం చెయ్యాలనేటటువంటి ఉత్సాహం లోపల ఉవ్విళ్ళూరుతున్నప్పటికీ ఎక్కడా బయటపడకుండా, రోష సంభ్రమం ఒక ఇంతయైన బలభావ నిరూప్యముగాక విపరీతమైన కోపం లోపల ఉన్న చూసేవాడికి ఏదో మామూలుగా అలా వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు తప్ప అసలు ముఖంలో కనపడదు. అలా కోపాన్ని నిగ్రహించి ద్రౌపదీరమణుడు అంటే ద్రౌపదీదేవి యొక్క భర్త వెడుతున్నాడు. ఎలాగా? విక్రమ దురంధరతన్ తగ నాట్యశాలకున్, విక్రమ దురంధరుడై నాట్యశాలకి నర్తనశాలకి బయలుదేరాడు. ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ బోధరహిత ప్రగ్ద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతం. ఇక్కడికి వచ్చేటప్పటికి మారింది స్థితి. ఇప్పటి వరకు మామూలుగా వెళ్ళాడు, నర్తనశాల దగ్గరకు వచ్చేసారు. ఇప్పుడు అక్కడ ఇంకెవరైనా జనం ఉంటారా? ఎవ్వరుండరు. చీకటి పడ్డాక ఇక నర్తనశాల వైపుకి ఎవరు రారు. ఎందుకో తెలుసా అండి? నర్తనశాలని చూడ్డానికే భయంగా ఉంటుంది. ఎందుకు భయంగా ఉంటుంది అంటే, ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్, పెద్ద పెద్ద స్తంభాలతో పెద్ద పెద్ద మంటపాలు, ఎంతంత మంటపాలో తెలియదు. వచ్చిన బాధ ఏంటంటే మీరు వెడితే ఎవరో నిలబడినట్టు కూర్చున్నట్టు అలా కనబడతాయి. కటిక చీకటి. ప్రాంతాది ప్రవిభాగ బోధరహిత ప్రగ్ద్వారమున్, ఇది లోపలికి వెళ్ళడానికి ప్రవేశించవలసినటువంటి ద్వారమని కూడా అర్థం కానటువంటి పెద్ద పెద్ద గడపలు. గాతరస్వాంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతం. ఇక్కడ దాకా వెళ్ళేటప్పటికి మాత్రం భార్య చేయి పట్టుకున్నాడు. ఇక చూసేవాడు ఎవరు? ఇంకక్కడ ఎవడు ఉండడు అసలు. అక్కడికి దగ్గరికి వెళ్ళేవాడు లేడు. అందుకని ఒక్క నిమిషం ఆగాడు. ఆవిడ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ద్రౌపదీదేవి చేయి పట్టుకుని నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడు అత్యుగ్రతం, అపారమైన ఉగ్రతతో కోపంతో ఆ నర్తనశాల ప్రవేశం చేశాడు. కీచకుడు కూడా వస్తున్నాడు. ఆయన చీకటి పడింది, సంతోషంతో ఉన్నాడు, మధిర సేవించాడు. విపరీతమైనటువంటి కామోన్మాదంతో బయలుదేరి వస్తూ ఆయన నర్తనశాలలోకి అంత ఉత్సాహంతోనూ వెడుతున్నాడు. ఆయన ఉత్సాహానికి కారణం కీచక సంహారం, ఈయన ఉత్సాహానికి కారణం ద్రౌపదీ సమాగమం జరుగుతుందన్నటువంటి ఆశ. సింగంబున్న గుహానికేతమునకున్ శీఘ్రంబునన్ వచ్చు మాతంగంబు బురిణించుతున్ పవనపుత్ర స్వీకృతం బయ్యున్న ఆ రంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు భూర్నిల్లా ఇంతింకాముండిట తేడ ఇంతకని ఉద్ధృత్తాంగజోన్మాదుడై. ఆ వచ్చినటువంటి వాడు సింగంబున్న గుహానికేతమునకున్ శీఘ్రంభంబునంచొచ్చు మాతంగంబూలే. ఒక పెద్ద పర్వత గుహ ఒకటి ఉంది. ఆ పర్వత గుహలో ఒక సింహం ఒకటి పడుకునుంది. ఆ పడుకుంది అక్కడ లోపల సింహం అన్న విషయాన్ని తెలియక మంచి సంతోషంగా ఓ చిన్న ఏనుగు పిల్ల ఒకటి తొండమాడించుకుంటూ ఆ గుహలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక బయటికి వస్తుందా? ఇక రాదు. అంటే ఇదే ఆఖరిసారి వెళ్ళడం, ఇక రావడం పీనుగే. ఇది తిక్కన గారి చెప్పడంలో ఉన్నటువంటి అందం. కాబట్టి సింగంబున్న గుహానికేతమునకున్ శీఘ్రంబునన్ వచ్చు మాతంగంబు బురిడించుచున్ పవనపుత్ర స్వీకృతంబైన ఆ రంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు భూర్నిల్లా. పవనపుత్ర స్వీకృతమయ్యున్న, ఇప్పటికే భీమసేనుడు దాన్ని యుద్ధరంగంగా మార్చుకొని సిద్ధంగా అక్కడ కూర్చుని ఉండగా మనస్సులో విపరీతమైన కామంతో ఆయనకి ఉత్సాహంతో ఒళ్ళు పొంగితే ఈయనకి కామంతో ఒళ్ళు పొంగి అందులోకి ప్రవేశించాడు. భీమసేనుడు ఏమీ తెలియని వాళ్ళ సంకేత స్థలంలో ఏ ఆసనం మీద మనం కూర్చోందామని ద్రౌపదీదేవి చెప్పిందో ఆ ఆసనం మీద ముందుగా వెళ్ళి ఓ ఉత్తరీయం కప్పుకొని కూర్చునున్నాడు. ఓ చీర ఒకటి తలకి చుట్టాడుగా, అది విప్పి చుట్టూ కూర్చున్నాడు. ఒక బట్ట, అది చీర పంచ మనకు ఒక దీర్ఘమైన వస్త్రం కట్టుకుని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నాడు? ఆయన వచ్చి ముట్టుకుంటాడు కీచకుడు, చెప్పాడుగా మాట. కానీ పైకి ఒకలా కూర్చున్నాడు, లోపల ఒకలా ఉన్నాడు. ఘనతర కోపవేగమున కంపమునందు నిజంగంబులన్
తన ధృతి పెంపు అచలితంబుల చేయ సమీర కూర్మి నందనుడు తదీయ చేష్టలును తద్వచనంబుల చొప్పుడు నేర్పడంగనుమతి నురకుండే అవికార నిగూఢ నిజప్రకారుడై. ఆయన ఎలా కూర్చున్నాడంటే, ఆ కూర్చున్నప్పుడు కోపంతో తన అవయవాలు ఏవీ కదలకుండా నిగ్రహించుకుని, వచ్చినటువంటి కీచకుడు తనని ముట్టుకుని ద్రౌపదీదేవినే ముట్టుకున్నాను అన్న భ్రాంతితో ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటలు వినడానికి సిద్ధపడినటువంటి వాడై చెప్పాడుగా, మాటలు వింటే పులిని కర్రతో కొట్టినట్టు అవుతానని. నేను ఏ మాటలు మాట్లాడతాడో వినడానికి, తన భార్య పట్ల అలా మాట్లాడితే ఎంత కోపం వస్తుంది భీముడు వాడికి. అలా కూర్చుని వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కీచకుడు గబగబా లోపలికి వచ్చాడు. ఆ తల్పం దగ్గరికి వచ్చాడు. ఒక మానవాకృతి కనపడింది అంతే. ఆమె ద్రౌపదీదేవియే అనుకున్నాడు. అబ్బా, నాకన్నా ముందే సంకేత స్థలానికి వచ్చి కూర్చుంది, ఎంత మాట తప్పని తల్లో అంటాడా వాడు అనడగా. అందుకని అని అనుకుని మనసులో కీచకాధముండు కిమ్మీరవైరిపై కేలుసాచియా విశాల నయనగాతలంచి మేను గరుపారనిట్లను మదన ఘోర్ణమాన హృదయుడగుచు. ఆ కిమ్మీర వైరిపై, కిమ్మీరుడన్న రాక్షసుని చంపినటువంటి భీమసేనుడి యొక్క ఒంటి మీద ఇలా చెయ్యేసి వెంటనే ఈయన ఒళ్ళు పులకరింతలు వచ్చాయి కీచకుడికి. ఎందుకని? ఆవిడ ద్రౌపదీదేవి కాదు, కానీ ఎందుకు పులకరింతలు పడి అంటే వాడు అంతగా ద్రౌపదీదేవిని నమ్మేసి ఉన్నాడు. ఒళ్ళు పులకరింతలు వచ్చేసి మనసు పొంగిపోతుండగా ఇలా అనడం మొదలుపెట్టాడు. వనిత, మనోహరంబులగు వస్తువులను వేట్కనేరి నీకని నియమించి తెచ్చితి ప్రియంబుగ గైకొను. ఎప్పుడు అంగనాజనములు నన్ను చూచి మరుసాయకములు తమ చిత్తవృత్తు లేచిన కొనివచ్చి ఇత్తురు విశిష్ట ధనంబులు నాకు లంచములు. ఇది కదండి పులిని కర్రతో కొట్టడం అంటే. అన్నాడు, వనిత, ఓ ద్రౌపది, నేను మనోహరమై కంటికింపై చాలా విలువైన వస్తువులన్నీ ఏరి ఏరి తెచ్చాను నీకోసం. ఏరి ఈ మాట తెలుగులో బాగా ఉపయోగింపబడే మాట. కూరల దగ్గరికి వెడితే ఏరుకోండి, పళ్ళ దగ్గరికి వెడితే ఏరుకోండి. ఏరుకోండి అంటే ఎన్నుకోండి అని. ఎంచి ఎంచి ఆ ఏరి ఏరి ఎంచి ఎంచి ప్రీతికి అది ప్రీతికి పర్యాయ పదం. ఎందుకంటే భార్య బాగా ఉండేటటువంటిదైతే రైతు బజారులో ఏరుకుని కొనుక్కుంటారు. ఏవి పట్టుకెళ్ళినా అన్నీ ఒక కూరలాగే ఉండేటట్టయితే నిలబడి 1/2 కేజీ దొండకాయలు 1 కేజీ వంకాయలు వేసేయని చెప్పేయచ్చు కదా. ఆయన బాగా ఏరుకుంటున్నాడు అంటే ఆయన భార్య బాగా వండుతుంది అని గుర్తు కదండి. ఆయన ఏమీ ఏరుకోకుండా నిలబడి ఏరుకుంటున్న వాడిని చూసి ఏవి భాగ్యవంతుడో అనుకుని కొనుక్కుంటున్నారంటే ఆయన దౌర్భాగ్యం అటువంటిది అని గుర్తు కదా. ఏరి ఏరి అంటే ప్రతిదాని యందు ఆ ప్రీతి. ఇప్పుడు ఈ చిన్న వంకాయలు ఒకే సైజువి లేతగా ఉన్నావు, మెత్తగా ఉన్నావు, పట్టుకెడితే కోసి 4 పక్షాలు చేసి ధనియాల కారం పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించి నా భార్య ప్రీతిగా వడ్డిస్తే అబ్బా అనుకున్నవాడు ఒకే సైజులో ఏరుకుంటాడు. ఇంతకాయైనా మా ఆవిడ భీమసేనుడు తరిగినట్టు తరిగి వండితే ఒక్కలాగే ఉంటుంది అనుకున్న వాడికి ఏరుకోవడం కూడా ఎందుకు ప్రారంభం. కాబట్టి నేను మన్నింపబడేదను కాక విషయాన్ని ఆవిష్కరించానంటే. కాబట్టి ఏరి తీసుకొచ్చానన్నాడు. ఏరి నీకని నియమించి తెచ్చితి ప్రియంబున గైకొనుము. ప్రీతితో వాటినన్నింటినీ స్వీకరించు. నీకొక విషయం తెలుసా, నా జీవితంలో ఇదే మొదటిసారి నేను ఇలా కానుక తేవడం. ఎందుకంటే సాధారణంగా ద్రౌపది ఇప్పటి వరకు ఏమిటో తెలుసా, నన్ను చూడగానే ఆడవాళ్ళందరూ నా మీద మరులుకొని మన్మథబాణాలు పడి ఎప్పుడెప్పుడు నా పొందు దొరుకుతుందా అని కలవరించి వాళ్లే కానుకలు పట్టుకుని వచ్చి నా పాన్పు చేరుతుంటారు. నేనే కానుకలు పట్టుకు రావడం నా జీవితంలో ఇదే మొదటిసారి. అంటే ఎంత తన గురించి తాను పొగుడుకున్నాడో చూడండి. ఆ పొగుడుకోవడానికి ఇంకా అర్థం లేదు అసలు. ఒక్కొక్కటి అంత విచిత్రంగా ఉంటాయి. ఏదో నేను ఒకప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూశాను. 12వ అంతస్తు నుండి ఆత్మహత్య చేసుకోవడానికి నేలకి దూకేసేటటువంటి వాడు 6వ ఫ్లోర్ లో ఉన్న మా కంపెనీని దాటి కింద పడిపోతుండగా వాడి క్లెయిమ్ సెటిల్ చేసి ఇచ్చిన చెక్కు పట్టుకొని కింద పడిపోవచ్చు అని అడ్వర్టైజ్ చేశారు. అంత ఫాస్ట్ గా క్లెయిమ్స్ సెటిల్ చేస్తామని నేను చాలా తెల్లబోయాను. ఇది ఎక్కడ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, వేరొక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటైజ్ అయింది. ఇప్పుడు రకరకాల వాళ్ళు చేస్తున్నారు. అంటే దాని యందు అర్థమే ఉండదు. ఇంకా ఒక విచిత్రమైనటువంటి ప్రతిపాదన అన్నమాట. కాబట్టి
ఆయన కూడా అలా చెప్పాడు. నాకే లంచాలు ఇస్తారన్నాడు. సరే అదేదో అడిగోవాల, అలా విడిచిపెట్టండి. నాదు రూపంబు మనంబున చిక్కిన తరుణి తక్కరు నేల సరకు సేయు, నాదు లావణ్యంబునకు నిత్యమిచ్చిన ఎలనాగ పైబడకేల నిలుచు, నా విలాసంబులు భావింపబడసిన ఇంటి పుష్పాస్తృచే ఎట్లు బ్రతుకు, నా వివేకమునకు ఆనందింపగడిన అంగన ఎట్లు విరహగ్ని గ్రకకుండు, మెరయా నా ఆడు మాటలు తెరపిండు ఉల్లములకు ఇంపారెడు ఉరులు కావే, ఇట్లు నీ ఒక్కతివే నన్ను నేలుకొంటివి కానా మాటలింకేటికి కమలవదన. ఇవి కొట్టడం అంటే పులిని కర్ర పెట్టి. ఆయన అన్నాడు, వనితామ నేను నాదు రూపంబు మనంబున చిక్కిన తరుణి తక్కరు నేల సరుకు చేయు, నన్నొక్కసారి చూసిన ఆడది ఇంకొక పురుషుడితో ఎలా జీవిస్తుంది? నా లావణ్యాన్ని ఒక్కసారి చూసిందో నా మీద పడకుండా ఎలా ఉంటుంది? నా విలాసం కాని ఒకసారి చూస్తే మన్మథ బాణాలు పడకుండా ఎలా ఉంటుంది? నా వివేకం చూసిందనుకో విరహాగ్నిలో పడి కాలకుండా ఏ ఆడది మాత్రం ఉంటుంది? నా మాటలు వింటే అవి వాళ్ళ పాలిట ఉరులు, వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబడతాయి. అంత మంచి మాట నైపుణ్యం ఉన్నవాణ్ణి నేనే వెంటబడి తిరగవలసి వచ్చింది ఒక్క నీ విషయంలోనే అన్నాడు. ఇన్ని అన్న తరువాత భీమసేనుడు విన్నాడు. అప్పుడు దక్షిణామూర్తిలా కూర్చొని ఉండకూడదుగా, ఈయన జవాబు చెప్పాలి. ఈయన జవాబు చెప్పాలంటే పురుషకంఠం. అంటే భీముడి నైపుణ్యం చూడండి. అంత అక్కస కడుపులో దాల్చుకుని ద్రౌపదీదేవి యొక్క కంఠాన్ని అనుకరించాడు. పూర్వం ఆర్కెస్ట్రాల్లో సుశీల గారి పాటలు మొగాళ్ళు పాడుతుండేవారు. అదొక చమత్కారం. అలా కొందరికి పురుషులకి స్త్రీ కంఠం ఉంటుంది. పూర్వం కొంతమంది పురుషులు స్త్రీ పాత్ర వేసి అత్యద్భుతంగా నర్తన చేసేవారు, వేదాంతం వారి కుటుంబాల్లో కొంతమంది. అలా ఈ భీముడు ద్రౌపదీదేవి యొక్క కంఠాన్ని అనుకరించి మాట్లాడుతున్నాడు. ద్రౌపదీదేవియే మాట్లాడుతోంది అనుకున్నాడు కీచకుడు. ఆయన ఎన్ని ప్రజ్ఞలున్నవాడో చూడండి, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆయన అన్నాడు, ఇట్టివాడవ కావున నీవు నిన్ను పొగడి కొందుదగో, ఆహాహా ఇంత గొప్పవాడివి కాబట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు అన్నాడు. ఎవడు వాడిని పొగుడుకున్నాడో వాడు అక్కడే చచ్చిపోయినట్టు గుర్తు. కాబట్టి నీ చావు వచ్చింది కాబట్టి నీవు పొగుడుకుంటున్నావు. అకట నా పోల్కి ఆడదాని వెతికియు ఎయ్యడనైనా నీకు పడయవచ్చునే, ఎరుగక పలికితి విట్లు. నాలాంటి ఆడదాన్ని నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా చూసావేంటి? ఏటో ఆడదాని అంటున్నావు, ఎప్పుడైనా చూసావా అలాంటి ఆడదాన్ని? చూద్దుగలివి కాసేపట్లో నీకు తెలిసి వస్తుంది అన్నాడు. నా యొడల చేర్చినప్పుడు నీ యొడల ఎట్లుగునో దాని నీ వెరుగెదు, నన్నే అబలతోడిదిగా చేయదలంచితివి తప్పు చేసితి కంటే. నా ఒంటితో నీ ఒళ్ళు చేర్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో చూద్దుగలివి కాసేపట్లో. నన్ను మిగిలిన అబలలతో పోల్చి మాట్లాడతావేమిటి? తెలియక మాట్లాడుతున్నావు. చూద్దుగానివి, చేర్దుగలివి శరీరాన్ని, ఆ తమాషా ఎలా ఉంటుందో చూద్దుగలివి. ఒకలా అర్థం అవుతోంది కీచకుడికి. ఆయనకి ఎలా అర్థం అవుతోందో నేను మీకు చెప్పక్కర్లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మల్ల యుద్ధంలో తాను ఏం చేయబోతున్నాడో, ఎలా సంహరించబోతున్నాడో చెప్తున్నాడు. ననుముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవాడవే, అయినా తను వేబడసిన ఫలమే కడియదా ఇది చిత్త భవ వికారములెల్లన్. ఇప్పటి వరకు నీకు మనసులో శరీరంలో వచ్చినటువంటి వికారాలున్నాయే, ఈ వికారాలన్నిటితో నన్ను ముట్టుకోవడానికి వచ్చావు కదా, ఇక నన్ను ఒకసారి ముట్టుకున్న తర్వాత ఇంకో ఆడదాని జోలికి ఎడతావా నువ్వు? ఇక వెళ్ళవు అంటే ఏమిటి దాని ఉద్దేశం? ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఆడవాళ్ళందరికీ శ్రీరామ రక్ష పెట్టేస్తున్నాను. ఇక వెళ్ళడానికి శరీరం ఉండదు, ఈ శరీరంలో చిత్తానికి వికారాలు ఉండవు. ఇది పైకి. ఆయనకి ఏమని అర్థం అవుతోంది? ఇక నాలాంటి కాంత దొరికిన తర్వాత ఇతర కాంతల మీద నీకు మోజు ఎందుకుంటుంది అని ఆయన అనుకుంటున్నాడు. అని ఒక్కసారి పైకి లేచాడు. పైకి లేచి తను కప్పుకున్నటువంటి ఆ వస్త్రాన్ని తీసి అవతల పారేసి తల పట్టి కీచకుడిని ఉంచి కిందకి తొక్కి పట్టాడు. ఆ కీచకుడిని సామాన్యుడిగా ఆలోచించకండి. బట్ట తీసి తల పట్టి కిందకి ఉంచేటప్పటికే ఆ లిప్త కాలంలో చూశాడు ఎదురుకుండా. స్పష్టంగా భీముడని తెలియదు, కానీ గంధర్వుడు అనుకున్నాడు. ఆమె యొక్క భర్తలలో ఒకడు నన్ను మట్టు పెట్టడానికి వచ్చాడు అనుకున్నాడు. అనుచున్ గ్రక్కున లేచి రోష కఠినంబౌహాసమాసూతు నెమ్మన మద్వేగము వందజేయు బల సామాగ్రీ సముజృంభణంబున వానిం తలపట్టి వంచుటయు నేపుంజీవయుం దోపవాడను మా నింపక బెట్ట దల్చికొని కోపాటోపదీప్తంగుడై
పట్టుకుని వంచి కిందకి తొక్కి పెట్టి భీమసేనుడంతటి వాడు మోకాళ్లతో తన్నబోతే వాడు ఒక్క పాటున విపరీతమైనటువంటి బలంతో భీముడు నవ్వుతుంటే త్రాచుపాం పైకి లేచినట్టు లేచి భీముడి మెడ పట్టుకుని భీముణ్ణి కిందకి వంచి పిడికిడి పోట్లతో గుద్దాడు. గుద్ది కింద మీద పడి ఇద్దరు యుద్ధం చేస్తుంటే యుద్ధం వస్తుంది అనుకోలేదు కీచకుడు. అనుకోని సమయంలో అంత యుద్ధం చేశాడు. సామాన్యంగా చచ్చిపోలేదండి కీచకుడు. అంత బ్రహ్మాండమైన యుద్ధం చేస్తున్నారు. కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, పొడుచుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఒకళ్ళ గుండెల మీద ఒకళ్ళు మోకాళ్ళేసి తొక్కుకుంటున్నారు, తొడల మధ్య పెట్టి నలుపుకుంటున్నారు. ఇంత అల్లరి చేసిన బాహుబంధనంలో గట్టిగా పట్టిన జారుతున్నాడు, లేస్తున్నాడు. కానీ ఆయన కుయ్యనడు, ఈయన కుయ్యనడు. ద్రౌపదీదేవి మాత్రం భీమసేనుడికి విజయము లభించుగాక అని మనసులో ప్రార్థన చేస్తోంది. తన అగపాటరులెరుగుదురని సూతుడు సమయభంగంబగుటకు భీముడును గొంకుచు చప్పుడు సేయని గూఢ విమర్దన ప్రహారముల దగన్. తెలిస్తే ఇంత రాత్రివేళ మా ఆడది రమ్మంటే అక్కడికి పోయేట వెళ్ళి తన్నులు తిన్నాడు చూడండి, అలా ఒంటి నిండా ఎలా దెబ్బలు తగిలాయో అంటారని తన భంగపాటు తెలుస్తుందని కీచకుడు. పైకి అరిస్తే అజ్ఞాతవాస భంగం అయిపోతుందని భీమసేనుడు. ఇద్దరూ కూడా గూఢంగా మాట్లాడకుండా ఒకరినొకరు మర్దించుకుంటున్నారు. ఇలా మర్దించుకుంటూ ఉండగా క్రమక్రమంగా కీచకుడి బలం తగ్గిపోయింది, భీమసేనుడి బలం పెరిగిపోయింది. పెరిగిపోయిన తరువాత ఒక పెద్ద పూలతో పళ్లతో ఉన్నటువంటి చెట్టుని ఒక మదగజం వెడుతూ తన తొండంతో పట్టి చుట్టి పీకి విసిరి పారేసినట్టు ఆ కింద పడినటువంటి కీచకుడిని మొత్తం తాను ఆక్రమించి జారి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నటువంటి కీచకుడి ఆయువు పట్టు మీద ఒక పెద్ద పిడుగులాంటి పోటుతో ఒక్క గుద్దు గుద్దాడు భీముడు. ఆ దెబ్బ ఆయువు పట్టు మీద తగిలేటప్పటికీ కనుగుడ్లు తిరుగుడుబడి నోట నెత్తురు కారుతుండగా కీచకుడు ప్రాణాలు విడిచిపెట్టేశాడు. కీచకుడి ప్రాణం విడిచిపెట్టినప్పుడు కీచకుడికి భీముడు చంపాడని తెలియదు. నీవు భీముడవు అని కాని ఆమె ద్రౌపది అని కాని కీచకుడు అనలేదు. గంధర్వుడని అనుకున్నాడు తప్ప ఆయనకు అసలు తెలియదు భీముడని. ఆమె ద్రౌపది అన్న విషయం కీచకుడికి తెలియదు. కానీ ఎంత కోపం ఉండిపోయిందంటే భీముడికి చంపి ఆ కాళ్ళు రెండు పైకెత్తి ఆ కడుపు లోకి తోసేశాడు. వెనక్కొచ్చి చేతులు రెండు పైకెత్తి ఈ చేతుల్ని ఇలా గుండెల్లోకి తోసేశాడు. కాళ్ళు చేతులు కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తలని మర్దించి లోపలికి తోసేశాడు. ఇప్పుడు అది కలిపి ఒక ముద్ద అయిపోయింది. ఇప్పుడు దాన్ని మర్దించి తిప్పి మాంసపు ముద్ద కింద గుండ్రటి ముద్ద చేశాడు. ముద్ద చేసి అక్కడ పెట్టి లేచి నిలబడ్డాడంటే ఒళ్ళంతా ఎంత నెత్తురు మాంసం అంటుకున్నాయో చూడండి. ఇప్పుడు ఆ మాంసపు ముద్ద వంక చూశాడు. పక్కకెళ్ళి ఒక అగ్నిహోత్రాన్ని వెలిగించి ఒక కాగడా పట్టుకుని వచ్చాడు. ఆ నెత్తుటి చేతితో ద్రౌపదిని పట్టుకున్నాడు. నిన్ను బాధ పెట్టినటువంటి వాడు చూడు ఎలా పడుకున్నాడో అని ఇలా చూపించాడు. చూపిస్తే పల్లవ ప్రసూన ఫలభరితంబగు మాను కూల ద్రోచు మత్త గజము పూల వివిధ రత్నభూషణ భూషితుండైన సూతు కూల్చె అనిలసుతుడు వికృతపు చావునంప మది వేడుక పుట్టిన కిట్టి పట్టి మస్తకమును బీన దీర్ఘ భుజశాఖలు పాదయుగంబు మేను లోనికి చొర నుగ్గుగా తురిమి నించిన క్రంతల తిత్తి అయిన కీచకు ధరణీస్థలం జనిపి చక్కని ముద్దగా చేసి తుష్టుడై అప్పుడు సంతోషించి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి ఆ కాగడా వెలుతురులో చూపించాడు. నిన్ను పడదోసినవాడు, అనకూడని మాటలన్నవాడు ఎలా ఉన్నాడో చూశావా అన్నాడు. కీచకుడని గుర్తుపట్టడం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఒక పెద్ద మాంసపు ముద్ద చేసి అక్కడ పెట్టాడు. ఆవిడ చూసింది ద్రౌపదీదేవికి కడుపులో ఎంత బాధ ఉందో అర్థమవుతుంది మీకు. చూచుచు చేరి వ్రేల్మిడుచుతున్ తలయూచి విలక్షణ చిత్తయై ఆ చపలాక్షి ముక్కుపై అంగుళమంగదించి దీనికై కీచక ఇంత చేసితివి సుఖిత్వము పొందుదుగాక ఇంక అట్లేచిన నిట్లు కాకుడుగునే అనుచున్ పెరగందుచుండగన్. ఆవిడేమి అబ్బాబోయ్ అదేమిటి అలా ఉంది అనలేదు. ఆవిడ కాగడా వెలుతురులో శవాన్ని చూసింది. చూచుచు చేరి వ్రేల్మిడుచు చూడగానే ఆ మాంసపు ముద్దని సంతోషంతో ఒక్కసారి ఇలా వేళ్ళు ఇలా విరిచి, అంటే ఎంత అక్కసుందో చూడండి, వేళ్లు విరిచి
తలయూచి ఇలా తలూపి విలక్షణ చిత్తయ్యి కనుబొమలు ఎగరేసిలా చూసి ఆ చపలాక్షి ముక్కుపై అంగుళముం కదియించి అన్నమ్మా దీనికోసం గదింత చేశావు, అనుభవించు, సుఖత్వాన్ని పొందిప్పుడు. ఎంత కడుపు మండి ఉందో చూడండి. ఒక ఆడది సాధారణంగా ఆ సన్నివేశం అంత కటిక చీకట్లో చూస్తే అంత నెత్తుటితో భర్త అంత మాంసపు ముద్దగా ఆ కీచకుణ్ణి చూస్తే అబ్బా అంటుంది. అలా అనలేదు ఆవిడ. అనకుండా బాగా సుఖిత్వం అనుభవించావా, దీనికోసంగా ఇంత చేశావు, ఇప్పుడు అనుభవించావు అంటే భీముడు అన్నాడు, చింతాశల్యము వాసెనే భుజబలోత్సేకంబు నీకెక్కెనే శాంతిం పొందెన రోషపావకుడు దుశ్చారిత్రునించూచితే సంతోషించితే ఇట్లు కాక బ్రతుకన్ శక్యంబే దుర్వృత్తిని చంతం చేరిన ఎట్టి వీరులకు నా చేతంబయోజానన. నీ జోలికొచ్చినటువంటి వాళ్ళు ఇలా కాకుండా ఇంకోలా బతకడం వీలవుతుందా? నీకు కలిగిన చింత పోయిందా? నా భుజబలం ఏమిటో తెలిసొచ్చిందా? శాంతి పొందిందా? నీ యొక్క రోషం అంతాను చూశావా? దుష్ట చరిత్రుణ్ణి ఎలా అయిపోయాడో సంతోషించావా? నీ జోలికొచ్చిన వాడు ఇలా కాకుండా ఇంకోలా ఉండడం సాధ్యమా అని అడిగాడు. ఆవిడ ఎంతో సంతోషపడిపోయి భీముడితో అంది, కొలువు లోపల నిన్న కోపమట్లెత్తిన తలకక నిలిచిన ధైర్య మహిమ నేడిందు చనుదించి నిర్వికారత ప్రజ కన్నుల కప్పిన గౌరవంబు మనవారిలోన ఒక్కనినైన బిల్వకుత్సాహంబు చేసిన సాహసంబు లోక దుర్జయుడుగు నీ కీచకుని వ్రేల్మిడి రూపు మాపిన కడిమి సొంపు సూడ తలపోయ మెచ్చ సంస్థుతియునర్పణ తలంబే నీ ఉత్తమ నాయకత్వ మెరిగి నిన్ను కొనియాడ నేనెంతదాన మహిత విస్మయానంద నిర్మగ్ననైతి అంది. మహానుభావ, కొలువు లోపల నిన్న కోపమట్లెత్తిన తలపక నిలచిన ధైర్య మహిమ, నన్ను కీచకుడు తరువుకొస్తున్నప్పుడు అంత కోపం వచ్చి కూడా నిగ్రహించుకుని ధర్మరాజు గారి కనుసైకి కూర్చున్నటువంటి నీ ధైర్యం, ఇంత నిర్వికారంగా నడిచొచ్చి ఎవ్వరికి అనుమానం తోచకుండా ఇక్కడికొచ్చి ఇంతసేపు మల్లయుద్ధం చేస్తున్నా ఒక్కసారి కూడా చిన్న కేక వేయకుండా నిశ్శబ్దంగా మల్లయుద్ధం చేసి కీచకుణ్ణి మట్టుపెట్టిన నీ సమయోచిత ప్రజ్ఞ, ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్నానని సాయానికి మనవాళ్లలో ఒక్కరిని కూడా పిలవకుండా వచ్చినటువంటి నీ ఉత్సాహ బలిమి, లోకదుర్జయుడైనటువంటి ఈ కీచకుణ్ణి ఇలా యుద్ధం చేసి మట్టు పెట్టగలిగినటువంటి నీ ప్రజ్ఞ, ఇవన్నీ చూడడానికి, తలపోయడానికి, మెచ్చుకోవడానికి, స్తోత్రం చెయ్యడానికి నాకున్న శక్తి సరిపోతుందా? చాలదు. కాబట్టి నిజంగా ఇవాళ నీ బలపరాక్రమాలు, నీ యుద్ధ నైపుణ్యం దగ్గరుండి చూసి నీ బుద్ధి బలానికి ఆశ్చర్యపోయి పరమ సంతోషంతో ఉన్నానయ్యా భీమసేన అంది ఆ తల్లి. ద్రౌపదీదేవి అంత సంతోషంతో ఉన్నటువంటి ఘట్టం దగ్గర పూర్తి చేస్తాను. ఎందుకంటే ఇక్కడే ఒక పెద్ద మలుపు తిరుగుతుంది విరాటపరం. అది చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ఇక్కడి వరకు జరిగినటువంటి కథ అందరికీ తెలుసున్న కథ. ఎందుకంటే ద్రౌపదీ భీమసేనులు వెడుతున్నారని తెలుసున్న కథ. ఎవ్వరికీ తెలియని కథ. తిక్కన గారికి భారతంలో భీముడికి ద్రౌపదికి కూడా అందని మలుపు. ఏం జరిగింది అన్నది, ఏ రహస్యాన్ని దాచారు, అది ఎంత చిత్రంగా తిరిగిన ఈశ్వరానుగ్రహంతో ఎలా తట్టుకోగలిగారన్న విషయాన్ని రేపటి రోజున మనం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అది నేను మొదలు పెడితే ఒక గంట సేపు తీసుకుంటే మీరు ఇళ్లకి వెళ్ళడం ఆలస్యం అవుతుంది. అందుకని ఇవాళ ద్రౌపదీదేవి సంతోషంగా ఉంది అన్న ఘట్టం దగ్గర ఆప్ చేసి రేపటి రోజున మిగిలిన ఆ రహస్యానికి సంబంధించిన విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.